ప్రార్థన చేసుకుంటాం. If you can, kneel down. వీలైతే మోకరించండి. వీలైతే మోకరించండి. Our loving heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, our gracious and wonder working God, మా కృపగల మహత్కార్యం చేయ దేవా, God of all grace, mercy and peace, కృప సమాధానము కలిగినటువంటి దేవా, we thank thee for the blood of the Lamb through which thou hast brought us nigh unto thee, so that we could have communion and fellowship with the true and the living God. ప్రశస్తమైనటువంటి గొర్రెపిల్ల రక్తం ద్వారా మీ సమీపస్తులు మమ్మల్ని చేశారు. తద్వారా జీవం గల దేవుడు అయినటువంటి మీతో మాకు ఇచ్చిన సహవాసం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. With hearts full of gratitude, we worship thee, adore thee, magnify thy glorious and wonderful name. ప్రభువా, మరి కృతజ్ఞత హృదయంతో మీ మహాత్మ్యం కలిగినటువంటి నామమును మేము ఘనపరుస్తుంటున్నాం. We thank thee for even though we are not worthy to receive the least of thy mercies, thou hast blessed us with all spiritual blessings in heavenly places in Christ Jesus. ప్రభువా, మరి మిక్కి అల్పమైనటువంటి ఆశీర్వాదం పొందలేనటువంటి మాకు, అర్హత లేనటువంటి మాకు ప్రభువా, మరి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనం చెల్లిస్తుంటున్నాం. Thank thee for giving us hope of eternal life. ప్రభువా, మాకు నిత్య జీవం గురించిన నిరీక్షణ ఇచ్చినందుకు మీకు వందనాలు We చెల్లిస్తున్నాం. know for sure one day we are going to be with thee forever and ever. ప్రభువా, ఒకటైతే మాకు తెలుసు ప్రభువా, నిశ్చయము మీతో పాటు యుగయుగాలు ఉండబోతుంటున్నాం. O Lord, prepare us for the coming of the Lord Jesus Christ. మా ప్రభువుని రక్షకుని యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. Thank thee for the burden thou hast poured in the hearts of the saints here to have these meetings. ప్రభువా, మరి ఇక్కడ స్పెషల్ మీటింగ్స్ విషయంలో మరి మీ పెద్దలైనటువంటి వారికి మీరు ఇచ్చిన భారం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, even today, Lord, the Bible study speak to us. ప్రభువా, ఈ బైబిల్ పఠనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. Thank thee for all those who are here by this time. Pray for those who may be yet on their ways, bring them soon into our midst. ప్రభువా, మరి సమయానికి వచ్చినటువంటి వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మార్గమధ్యంలో ఉన్న వారిని త్వరపెట్టి క్షేమంగా నడిపించండి. O Lord, help us. ప్రభువా, మాకు సహాయం చేయండి. At this time there are many saints all over the world praying for us. ప్రభువా, ప్రపంచంలో అనేకమైన చోట్ల మా గురించి ప్రార్థిస్తున్నట్టు ప్రియులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Answer all our prayers beyond our asking or even thinking. ప్రభువా, మేము అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా మా యొక్క ప్రార్థనలు మరి జవాబు ఇవ్వమని వేడుకుంటున్నాం. Help us to serve thee acceptably. ప్రభువా, మీకు అంగీకార యోగ్యంగా మరి మేము సేవించడానికి మాకు We సహాయం bind the చేయండి. powers of darkness in thy mighty name. అందుకు అదురాత్మ శక్తుల్ని మీ యొక్క శక్తిగల నామమును బంధిస్తుంటున్నాం. And the whole exercises, spiritual exercises in this hall may be conducive. Everything may be conducive for the spiritual exercises for the rest of the time. ప్రభువా, మరి ఆత్మీయమైనటువంటి సమయాన్ని మరి ముందు ఉన్నటువంటి మాకు దయచేయండి. Pray for those who are sick and suffering in our midst. Touch them, heal them, restore them to normal health. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని మీరే ముట్టి స్వస్థపరిచి సాధారణమైనటువంటి ఆరోగ్యాన్ని కొరకే సమకూర్చురావాల్సింది వేడుకుంటున్నాం. Normal the servants as we are, sanctified by thy blood and use us as seemeth good in thy sight. ప్రభువా, మరి మీకు అంగీకార యోగ్యంగా మమ్మల్ని ప్రభువా మరి మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి మీ ప్రతిష్ఠించి మీ సేవలో వాడుకోనండి. We commit our lives into the loving hand. ప్రభువా, మమ్మల్ని మీ హస్తంలోకి అప్పగిస్తుంటున్నాం. We bind the powers of darkness in thy mighty name. ప్రభువా, దురాత్మ శక్తిని యేసుక్రీస్తు నామమున బంధిస్తుంటున్నాం. And we bring ourselves under thy sprinkling blood and pray with thanksgiving in the precious and sweet name of our Lord and our Savior Jesus Christ. ప్రభువా, మీ రక్త పోషణం తీసుకొస్తూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామమున కృతజ్ఞతాస్తులతో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మధ్యాహ్నం భోంచలేదా? గట్టిగా చెప్పండి, హుషారుగా ఉండండి దేవుని సన్నిధిలో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ 8 o'clock ప్రయాణం చేసి వచ్చాను. స్టిల్ దెర్ ఇస్ జీల్, ఎంతూజియాజం దట్ షుడ్ నాట్ డై డౌన్. చెప్పండి. ఆ ఉత్సాహం మనకున్నటువంటి ఆ ఉత్సాహము అది నీరు గారిపోకూడదు. నీరు గారిపోవడం కాదు. మీరు పాటలు పాడుతూ యువర్ సింగింగ్ ఈజ్ హారిబుల్, ఐ టెల్ యూ. ఏది రాగం తాళం ఏం లేదా? పాట అంటే రాగం తాళం టైమింగ్ అంతా ఉంటుంది అండ్ డైనమిక్స్ కూడా ఉంటుంది. ఎంతో మంచి పాటలు పాడినాం, దాన్ని సరిగా పాడుకోవాలి మనం. దాని కొరకు ప్రాక్టీస్ చేయాలి. అది ఎక్కడ ప్రాక్టీస్? వేర్ యూ ప్రాక్టీస్ ఇట్?
మరి అది ఎక్కడ మరి మనం అభ్యాసం చేస్తామంటే ఫ్యామిలీ ప్రేయర్స్, మన కుటుంబ ప్రార్థనలో మనం ఫ్యామిలీ ప్రేయర్స్, మనం కుటుంబ ప్రార్థనలో మరి అభ్యాసం కలిగి ఉండాలి. కాబట్టి మన కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. We were trained in our family prayers. We were trained in family prayers. మరి ఈ పాటలు మా యొక్క కుటుంబ ప్రార్థనలో అభ్యాసం చేస్తా వచ్చాం. కుటుంబ ప్రార్థనలో అభ్యాసం చేస్తూ వచ్చాం. అబ్బా భయంకరం తెలుగు కూడా. See, in family prayers we sing songs. మరి కుటుంబ ప్రార్థనలో మనము పాటలు పాడతాం కదా. In Gudur, my native place, గూడూరు అన్నవారి అంకుల్ వారి సొంత we used గ్రామంలో to sing at least 5 songs. మరి కనీసం అంటే 5 పాటలు పాడుతూ వచ్చేవారం. ఒకప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి ఒకప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 5 songs we used to sing. 5 పాటలు పాడుతూ వచ్చాం. In 1953 we came to the fellowship. 1953లో ఈ యొక్క సహవాసానికి వచ్చాం. సియోను గీతాల నుంచి పాడేవాళ్ళం. అప్పటి నుంచి సియోను గీతాల నుంచి పాడడం My నేర్చుకున్నాం. mother was a very good singer. మా తల్లి గారు మంచి గాయకురాలు. My elder brother, me and my younger sister, we used to gather together. మా అన్న, నేను, మా చెల్లి మరి ఈ కుటుంబ ప్రార్థనలో And పాల్పొందేవాళ్ళం. as we were all singing, it was like a పాట కచేరీ. మరి అది పాడుతున్నప్పుడు పాట కచేరీగా ఉండేది. మా చుట్టుపక్కల all our neighbors used to come and sit in our family prayer. మరి మా కుటుంబ ప్రార్థన సమయంలో ఇరుపొరు వారందరూ వచ్చి కూర్చునేవారు. Hindus, హైందవులు they like our singing. మరి మా పాటలను వాళ్ళు మెచ్చుకునేటువంటి వారు. That is how we used to sing with all our heart. మరి హృదయపూర్వకంగా పాటలు పాడుతూ వచ్చేవారు. సిగ్గు శరం లేదు, సిగ్గు శరం లేకుండా గట్టిగా. even at the time of my marriage, మరి మా యొక్క అంకుల్ యొక్క వివాహ సమయంలో కూడా 8th June 1968, 8వ జూన్ 1968లో 1968లో Augustine came from Hyderabad. అగస్టిన్ to అంకుల్ solemnize హైదరాబాద్ నుంచి marriage. అగస్టిన్ అంకుల్ వివాహం జరిపించడానికి వచ్చారు హైదరాబాద్ I was నుంచి. singing with all my heart. మరి నా హృదయపూర్వకంగా పాడుతా వచ్చాను. ఎంతో గట్టిగా, ఎంతో గట్టిగా, with all my heart, with all my throat. నా హృదయపూర్వకంగా గొంతెత్తి పాడుతా వచ్చాను. నా పెండ్లి పెండ్లి కొడుకు పాడుతున్నాడు. పెండ్లి కొడుకు పాడుతున్నాడు. Then people were wondering, మరి అందరూ ఆశ్చర్యపోతున్నారు. hey, who is praying, singing like this? ఎవరు ఈ రీతిగా పాడుతున్నారు అందరూ. Lot of people were there. చాలా మంది వచ్చారు. Then somebody said, కొంతమంది పెళ్లి కొడుకు పాడుతున్నాడా? పెళ్లి కొడుకు పాడుతున్నాడే అన్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు పాడుతున్నాడా? He always, whenever you sing with all your heart. మరి ఎక్కడ పాడినా గానీ హృదయపూర్వకంగా పాడాలి. You should not be confused. మరి ఏదో miserly singing ఉండకూడదు. మరి పిసినారితనంతో పాడకూడదు. This mandible should move up and down. మరి ఈ యొక్క దవడ బాగా కదలికలు ఉండాలి. కొంతమంది పాడుతుంటారు, ఇట్ ఇస్ లిప్ సింగింగ్. కొంతమంది కేవలం పెదవులతో పాడతారు. ఆడ ఘంటసాల పాడుతుంటే అక్కడ నాగేశ్వరరావు ఇట్టి అంటుంటాడు. అదంతా దట్ ఇస్ నాట్ ది వే. ఆ రీతిగా పాడకూడదు. We have to sing with all our heart. మన హృదయపూర్వకంగా పాడుతూ రావాలి. And you sing the songs that you know very well. మరి మీకు బాగా వచ్చిన పాటలు పాడండి. And some people have got apastruti. కొంతమందికి పాటలు అపశృతితో పాడతారు. అపశృతి ఉంటది, నేచురల్ గా ఉంటది, అది స్వాభావికంగా ఉంటుంది. They cannot sing in their lifetime. మరి వాళ్ళ జీవితాంతం కూడా పాడలేరు. They have to pray unto the Lord. వాళ్ళు ప్రార్థించాలి ప్రభుకు. ఎందుకంటే శృతిలో లేకపోతే అందరిని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. ఒకవేళ మనము శృతిలో లేకపోతే ఇతరులను మనం డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. We have to, there used to be one brother, Gupta అని మా ఢిల్లీ అసెంబ్లీలో. గుప్తా అని మా ఢిల్లీ అసెంబ్లీలో ఉండే ఒక బ్రదర్ ఉండేవారు. ఎంతో గంభీరమైన వాయిస్ అయింది, ఎంతో గంభీరంగా పాడేవారు. కానీ అపశృతి ఉండేది. ఆయన పాడుతూ అంత డిస్టర్బెన్స్ ఉంటే మేము యూజ్డ్ టు టెల్ హిమ్, మరి ఆయన పాడుతున్నప్పుడు అపశృతి ఉంటది కాబట్టి you sing in a low voice so that you may not disturb. మీరు తక్కువగా వినిపించేటట్టు పాడండి, ఇతరులకు డిస్టర్బ్ లేకుండా అని చెప్పేవాళ్ళం. అపశృతి అంటే ఏంటి? అపశృతి అంటే ఏంటి? నేను ఒక స్థితిలో పాడుతుంటే ఆయన ఒక స్థితిలో పాడతాడు, నేను ఒక శృతిలో పాడుతుంటే ఇంకొకరు ఇంకో స్థితిలో పాడతారు. ఆనందముగా అంటే ఆయన వేరే స్థితిలో పాడతాడు. అప్పుడు ఏమైందంటే డిస్టర్బెన్స్ అవుతుంది, అప్పుడు డిస్టర్బ్ అవుతుంది. సో we learn singing. మనము పాటలు నేర్చుకున్నాలి. జీజాన్ అన్నాడు ఒకసారి. జీజాన్ మీకు తెలుసో తెలీదు, ఆయన బెంగళూరులో ఉన్నాడు. జీజాన్ అంకుల్ అని బెంగళూరులో ఉండేవారు. అంకుల్ రేడియో మెసెంజర్. When he came to Delhi, he saw our singing in the assembly. మరి ఢిల్లీకి వచ్చినప్పుడు మా అసెంబ్లీలో పాటలు పాడడం చూసి, we sing in Hindi. మరి మేము నన్ను చూడక ఆగం చూడు.
singing చూసి he said like this. మా పాడటం చూసి ఈ రీతిగా అన్నారు, మీ అసెంబ్లీకి అసెంబ్లీ when anybody comes here, ఎవరైనా మీ అసెంబ్లీకి వస్తే any God servant, ఏ గాడ్ సర్వెంట్ అయినా కానీ even if he doesn't have word, singing, he will get the word. ఆయన వాక్యంతో నింపబడి రాకపోయినా గానీ మీ యొక్క పాట ద్వారా మరి ఆయన ఆ వాక్యంతో నింపబడతాడని చెప్పారు. అట్లా చెప్పినాడు ఆయన టెస్ట్ పని. ఆయన సాక్ష్యం ఆ రీతిగా చెప్పాడు. మీరు రండి, ఢిల్లీకి రండి, మీరు రండి, ఎప్పుడైనా ఢిల్లీకి రండి. we are looking for some place, we don't have a place like this. మాకైతే ఇట్లాంటి స్థలం లేదు ఢిల్లీ. we gather in a school. మరి మేము స్కూల్లో గ్యాదర్ అవుతాం. గవర్నమెంట్ కి అప్లై చేస్తే గవర్నమెంట్ ఇస్తేనే కట్టుకోవాలి. అక్కడ పరిస్థితి ఎట్లా అంటే గవర్నమెంట్ కి అప్లై చేయాలి, మందిరం లైక్ ఇన్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, వేర్ ఎవర్ యు వాంట్ యు కెన్ బిల్డ్. కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ లో మాకు మందిరానికి స్థలం కావాలంటే ఇష్టం వచ్చిన చోట మనం కొనుక్కోవచ్చు. So we have applied and they have not given us land and we are gathering in a school. ఇప్పటి వరకు మేము అప్లై చేసాం, మాకు ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి మేము స్కూల్లో గ్యాదర్ అవుతాం. Every year we used to hire one mission compound, entire mission compound. సంవత్సరానికి ఒకసారి ఒక మిషన్ కాంపౌండ్ ని మరి మేము స్పెషల్ మీటింగ్స్. అప్పుడు మేము స్పెషల్ మీటింగ్స్ కలిగి ఉంటాం. Now that is not available to us now. మరి ఇప్పుడు మాకు అది అందుబాటులో లేదు. So our people are still looking for some place. మరి ఇప్పుడు కూడా మా దేవుని బిడ్డలు స్థలం కోసం ఎదురు చూస్తున్నారు. When we get it we will inform Srinivas. All of you come and be with us. మరి మాకు స్థలం దేవుడు అనుగ్రహించినప్పుడు మేము పిలుస్తాం, శ్రీనివాస్ చెప్తాము, అప్పుడు మీరు అందరూ రండి. Then you will know how we sing. అప్పుడు మీరు మరి మేము ఏ రీతిగా పాడతాం. In our assembly even a tablaist will sing. తబలిస్ట్ కూడా తబలా కొట్టుకునే ఆయన కూడా పాడతాడు. Tablaist is exempted from singing. మామూలుగా తబలా కొట్టేటువంటి వాళ్ళు మినహాయింపబడతారు. కానీ మా దగ్గర తబలా కొట్టేటువంటి సోదరుడు పాడతాడు. సహోదరుడు ఆ పిల్లోడు 7 years boy. 7 ఏళ్ల అబ్బాయి. 7 years boy, తీన్ తాల్ రూపక్ ఏమేమో వేస్తాడు వాడు. 7 ఏళ్ల పిల్లోడు తబలాలో వివిధమైన తాళాలు వేస్తాడు. అండ్ Yamaha is being played by 11 years boy. మరి మా దగ్గర కీబోర్డ్ 11 ఏళ్ల అబ్బాయి, చిన్న పిల్లలే. I encourage them. మరి ఎందుకంటే వాళ్ళని నేను ప్రోత్సహిస్తాను. And that fellow is so talented. మరి వాడు ఎంత తలాంత్ ఉందంటే he can change the scales while playing. మరి పాటలు పాడేటప్పుడే స్కేల్స్ చేంజ్ చేస్తాడు. అట్లా అంత. that is how God has given the talent. ఆ రీతిగా దేవుడు తలాంతులు ఇచ్చాడు. So ultimately what I want to tell you is, మరి ఏం చెప్పాలనుకున్నాను, sing with all your heart. హృదయపూర్వకంగా పాడండి. And have your family prayers regularly. మరి మీ కుటుంబ ప్రార్థనలు క్రమంగా కలిగి ఉండండి. that is where you are training your children. ఆ సమయంలో మీ పిల్లలకు తరబితిని ఇస్తారు. And sing with all your heart. మరి మీ హృదయాంతరంగం నుండి పాడండి. all your heart you should sing. మరి హృదయపూర్వకంగా పాడండి. And every word that you sing, ప్రతి పదం మీరు పాడే ప్రతి పదం you should mean it. మరి దాన్ని గ్రహించి పాడాలి. all to Jesus I surrender అంటారు కదా. మరి all to Jesus I surrender అంటారు కదా. యవనస్తుల కూడికలో పాడుతుంటారు. యవనస్తుల కూడికలో ఆ పాట పాడుతుంటారు. ఒకసారి నేను అన్నా all to Jesus I surrender అంటే మనలో మన మాట సరెండర్ అయినవా? సారీ చెప్పవా? all to Jesus I surrender అని పాడతాము. I said have you ever surrendered? all to Jesus I surrender అంటారు. మీరు ఎప్పుడైనా సరెండర్ చేసుకున్నారని అడిగాం. ఏదో పాడుతూ ఉంటాం మనం, ఏదో పాడతాం. like that many songs. ఆ రీతిగా అనేక పాటలు. I keep telling our people in Delhi, మా ప్రజలు ఢిల్లీలో ఉన్న వారికి, wherever your life is not matching with what you are singing, don't sing. మీరు పాటలు పాడుతున్నప్పుడు మీ యొక్క జీవితం దానికి సరిపోల్చుకోలేకపోతే మీరు పాడద్దండి. Confess unto the Lord. మరి అప్పుడు ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. Then you sing with all your heart. అప్పుడు మీ పూర్ణ హృదయంతో పాడండి. So singing is a great ministry. పాటలు పాడడం అనేది అది గొప్ప పరిచర్య. Before you could hear the word of God, దేవుని వాక్యం వినడానికి ముందు, if you have read, you have sung those 3 songs, each one is a message. మరి ఇప్పటి వరకు ఆ 3 పాటలు విన్నారు కదా, ఒక్కొక్క పాట ఒక సందేశంగా ఉంటుంది. Each song is a message. ప్రతి పాట కూడా ఒక సందేశంగా ఉంటుంది. Before you could hear the message, you are singing already messages only. మరి వర్తమానం వినేక ముందు మీరు ముందుగానే పాటల ద్వారా వర్తమానం దేవుడు ఇస్తున్నాడు. Spiritual singing prepares your heart to be receptive to the word of God. ఆత్మీయమైన పాటలు పాడుతున్నప్పుడు దేవుని వాక్యం వినడానికి మీ హృదయాలు సిద్ధపరచబడతాయి. Yeah, that is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. And another once one God servant came from Madras. మెడ్రాస్ నుంచి ఒక గాడ్ సర్వెంట్ వచ్చారు. He said like this. ఆ సోదరుడు ఈ రీతిగా అన్నారు. That was Bible study. బైబిల్ స్టడీ సమయంలో, టుడే ఇస్ బైబిల్ స్టడీ, డోంట్ ఎక్స్పెక్ట్ ఎ మెసేజ్. ఈ దినం బైబిల్ స్టడీలో మీరు సందేశాన్ని వస్తుందని అనుకోద్దండి. We were all shocked. మరి మేమందరము ఆశ్చర్యపోయాం. And then he said something, referred so many scriptures and all that. మరి ఎన్నో వర్తమానాలు ఎన్నో మరి వాక్య రెఫరెన్సెస్ చూపించారు. Then after the meeting was over, we met him. మరి మీటింగ్ అయిన తర్వాత కలిసాము. Then we read this verse for him. ఒక వాక్యం చదివి చూపించాము. 2 Timothy రెండో తిమోతి chapter 3.
తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 and 17. 16-17 వచనాల్లో 2 Timothy chapter 3, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16 and 17. 16-17 వచనాలు. Get it already. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. See, చదువున్నారా 2 వచనాలు? Have you read all the 2 verses? Yes, uncle. In the 17th verse says that the man of God may be perfect, thoroughly furnished unto all good works. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి That ఉన్నట్లు is the purpose of the word of God. అందుని బట్టి దేవుని వాక్యం ఇవ్వబడింది. Whether it be a family prayer, అది కుటుంబ ప్రార్థన అయినప్పటికీ, whether it be a cottage meeting, ఒకవేళ గృహ కూడిక అయినప్పటికీ, or assembly meeting like this, మరి సంఘ కూడిక అయినప్పటికీ, or holy convocation, special meeting, any meeting under the sun. పరిశుద్ధ సమాజ కూడికలు గాని, ప్రత్యేకులు గాని, ఏదైనా గాని, In every meeting there should be a message for the congregation. ప్రతి ఒక్క కూడికలో దేవుని కుటుంబానికి, దేవుని బిడ్డలకు ఒక సందేశం ఉండాలి. Some counsel, మరి ఏదో ఒక ఆలోచన, some instruction, మరి ఏదైనా ఒక సూచన, some information, లేదా ఏదైనా చెప్పడానికి ఏదైనా something they should know. వారికి సందేశం ఏదైనా ఒకటి వాళ్ళు So God తెలుసుకోవాలి. will give. అది దేవుడు ఇస్తాడు. So that is the purpose of the meeting. అందుని బట్టే ఈ యొక్క కూడికలు ఏర్పాటు So చేయబడ్డాయి. even in Bible study there would Bible study అంటే ఎందుకు రెఫర్ చేసుకోవడమేనా? ఆ బైబిల్ స్టడీ అంటే ఊరికనే రెఫరెన్స్ చూసుకోవడమేనా? Yeah, there has to be a message. ఒక సందేశం అంటూ ఉండాలి. So now shall we turn to second Luke's gospel, please. లూకా సువార్త వైపు మన గమనం తిప్పుదాం. Luke's gospel లూకా సువార్త 22 22వ అధ్యాయం verse 39. 39వ వచనం. And he came out and went as he was wont to the Mount of Olives, and his disciples also followed him. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. Verse 45. 45వ వచనము. And when he rose up from prayer and was come to his disciples, he found them sleeping for sorrow. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. When we are reading here, you should look into your Bibles. మేము ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడు మీ యొక్క లేఖనంలో చూసుకోవాలి. When I am reading in English, you should look into the Bible. నేను ఇంగ్లీష్ లో చదువుతున్నా, మీరు చూసుకోవాలి. When brother is reading in Telugu, you should look into the Bible. సోదరు తెలుగులో చదువుతున్నా, మీరు వాక్యం చూసుకోవాలి. Then you know what happened. అప్పుడు ఏం జరుగుతుందో You తెలుసా? get familiarized with the word of God. అప్పుడు మీ యొక్క వాక్యంతో పరిచయం అవుతారు. As you continue to do it, ఆ రీతిగా మీరు క్రమంగా చేస్తే, I tell you, don't have to take a special time to by heart the word of God. Automatically you will know the word. మరి మీరు వాక్యం కంఠస్థం చేయడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించిన అవసరం లేదు. ఈ రీతిగా చదువుతున్నప్పుడే మీరు వాక్యం కంఠస్థం చేయవచ్చు. You do that, practice it from now on. మరి ఇప్పటి నుంచి ఆ రీతిగా మరి మీరు చేసి చూడండి. When the word of God is being read, don't look at the pulpit. మరి వాక్యం చదవబడుతున్నప్పుడు పుల్పిట్ వైపు మీ గమనం తిప్పద్దండి. Look into the Bible. మీ యొక్క లేఖన భాగంలో That చూడండి. is how Brother Baksin taught us. ఆ రీతిగా సోదరు బక్సింగ్ అంకుల్ గారు మాకు నేర్పించారు. Yeah, that is very, very important. అది చాలా ప్రాముఖ్యమైనది. So now may God bless this word for us, and God himself may speak to us. దేవుడు ఈ వాక్యం దీవించి తానే వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, thank thee for thy word which is eternally settled in heaven. ప్రభువా, మరి మీ యొక్క వాక్యము ఆకర్షణ స్థిరపరచబడి Release thy word unto us. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని మాకు అందించండి. Satisfy our hearts by the fatness of thy house. ప్రభువా, మరి మీ యొక్క వాక్యంలోని మీ యొక్క వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచండి. Pray with thanksgiving in Jesus' precious name. కృతజ్ఞతాస్తులతో యేసు ప్రభువు ప్రశస్తమైన ప్రార్థన తండ్రి. Amen. In Matthew's Gospel, chapter 28, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో there we find Lord Jesus Christ commissioned his disciples for the propagation of the gospel of the Lord. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను సువార్త పరిచర్య నిమిత్తమై పంపించడం చూస్తుంటున్నాం. There he said like this. ఈ రీతిగా ప్రభు చెప్పారు. Verse 19. 19వ వచనంలో, Matthew's Gospel 28 verse 19. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి బైబిల్ చూడండి, దయచేసి బైబిల్ చూడండి. దయచేసి బైబిల్ చూడండి. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. In Telugu it is very clear, make disciples. మరి శిష్యులనుగా చేయడి అని ఇక్కడ చెప్పబడింది. Here in English it says teach all nations. మరి
అన్ని జనముల వారికి ప్రకటించుడు అని చెప్పబడింది. So in English also, in the bracket in my King James version, it says, make disciples or Christians of all nations. అంటే సమస్త జనములను క్రైస్తవులనుగా చేయడం లేకపోతే శిష్యులనుగా చేయడం అని అర్థం. నిదానం చెప్పండి, శిష్యులనుగా క్రైస్తవులనుగా చేయుడి. శిష్యులనుగా క్రైస్తవులనుగా చేయుడి అని. That is the word of God came to the disciples. ఆ యొక్క వాక్యము శిష్యులకు బోధించబడింది. And he also said, all power is given unto me in the 18th verse. 18వ వచనంలో అయితే సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నదని చెప్పారు. And then he said in verse 20, 20వ వచనంలో అన్నారు కదా, lo, I am with you always. ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు. So thereby he linked his omnipotence to their impotence, to their weakness, to their shortcoming. వారి బలహీనతలతో దేవుడు తన యొక్క బలాన్ని లేకపోతే సార్వభౌమ శక్తిని సర్వాధికారాన్ని అనుసంధానం చేశాడు. వండర్ఫుల్ అనుసంధానం, వండర్ఫుల్ వర్డ్. అర్థం ఎంతమందికి అర్థమైందండి? అనుసంధానం పెద్ద తెలుగు వర్డ్ అది. హీ లింక్డ్ మరి దాన్ని కలుపుతా వచ్చాడు. ఆ దేవుని యొక్క శక్తిని మానవ బలహీనతలతో కలిపినాడు. దేవుని యొక్క శక్తిని మానవ బలహీనతలతో కలుపుతా వచ్చాడు. దే ఆర్ కనెక్టెడ్ విత్ ద పవర్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అంటే దేవుని యొక్క శక్తితో, సార్వభౌమ శక్తితో వారు కలుపబడ్డారు. అండ్ ది డిసైపుల్స్ ఆర్ ఆల్వేస్ రన్నింగ్ అపాన్ దిస్ వండర్ఫుల్ ప్రామిస్ Lord made unto them. మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క ప్రశస్తమైనటువంటి వాగ్దానం పైన వాళ్ళు ఆధారపడతా వచ్చారు. They relied upon that promise. వారు దేవుని వాగ్దానం పైన ఆధారపడ్డారు. That's why they could turn the world upside down. అందుని బట్టి వాళ్ళు ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగారు. They did not care for their life. మరి వారి యొక్క జీవితం గురించి వాళ్ళు ఏమీ యోచించలేదు. They risked their life. వాళ్ళు తమ జీవితాన్ని దేవునికి అర్పించారు. Even when their lives were in great danger, they served the Lord, preached the gospel of the Lord. ఎంతో కఠినమైన ఉపద్రవాల్లో కూడా దేవుని యొక్క పరిచయం వాళ్ళు చేస్తా వచ్చారు. And he is a faithful God. ఆయన నమ్మకమైన దేవుడు. He gives promises. ఆయన వాగ్దానాలు ఇస్తాడు. And also fulfills them. ఆ యొక్క వాగ్దానం నెరవేరుస్తాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. ఆ రాగం లేదు, సంపదింటున్నారే. ఆయన పరమానంద కుమార్ మెడ్రాస్ లో పాడినాడు అట్లా. అదంతా తప్పు. ఆ రాగం ఎక్కడ పట్టినా రాగాలు చేస్తుంటారు. మన తెలుగు వాళ్ళ గురించి ఒక ఆయన చెప్తాడు, వాళ్ళకి రాగాలు చెప్పాల్సిన అవసరం లేదా, పాట రాసి ఇస్తే పాడేస్తారంట వాళ్ళు. మన వాడి వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. మళ్ళా ఆగారు. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, ప్రభువా నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. Recently, few months ago in Hyderabad, in Kukatpalli Assembly. కూకట్పల్లి అసెంబ్లీలో కొన్ని నెలల ముందు Brother Bush had the burden to record this song. బుష్ ఈ పాటను రికార్డ్ చేస్తా వచ్చారు. నేను పాడాను, ఇంకొక సిస్టర్ ఎప్పుడు పాడిందో తెలియదు నాకు. నేను పాడాను, ఒక సిస్టర్ ఇంకో ఎప్పుడు డిజిటల్లీ అంతా కలిపి దే ప్రెజెంటెడ్. డిజిటల్లీ దాన్ని కలిపి వాళ్ళు అందించారు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ టీచింగ్ ది పర్సన్. అది ఎట్లుందంటే ఇతరులకు నేర్పిస్తున్నట్టుంది. ఎవరైనా చూసారు అది? ఎవరైనా చూసారు అది? 78,000 వ్యూస్ వచ్చినాయి ఆల్రెడీ. ఆ పాటకి కొన్ని వారాలు అయినప్పటికీ 70,000 వ్యూస్ వచ్చాయి. దాంట్లో కరెక్ట్ రాగంతో పాడినాం. పాడాం. వన్ లైన్, అంకుల్ ఒక లైన్ పాడారు. అండ్ దెన్ షీ సాంగ్ అర్లియర్. ఐ నెవర్ సాంగ్ విత్ హర్. ఆ సహోదరితో పాటు కలిసి పాడలేదు, కానీ ఎప్పుడో పాడింది. అంతకుముందు ఎప్పుడో పాడారు. ఇక్కడ పెట్టారు, అది తీసి ఇక్కడికి పెట్టారు. నేను హల్లెలూయా పాడేదా అంటాను, కొద్దిగా మ్యూజిక్ వస్తుంది. ఆమె కూడా అదే అంటది, అది అర్థమవుతుందా? రెస్పాన్సివ్ సింగింగ్. అది రెస్పాన్సివ్ సింగింగ్ లాగా ఉంటుంది. దాంట్లో ఈ దీర్ఘాలు ఏం లేవు, ఈ ఏం లేవు. ఆ దీర్ఘాలు అవి లేవు. దయచేసి చూడండి. జేసీ రావు హల్లెలూయా పాడేదంటే వచ్చేస్తుంది. జేసీ రావు హల్లెలూయా పాడేదాన్ని కొడితే వస్తుంది. సో హీ గివ్స్ ప్రామిసెస్ అండ్ ఆల్సో ఫుల్ఫిల్స్ దెమ్. దేవుడు వాగ్దానం ఇస్తాడు, వాటిని నెరవేరుస్తాడు. And disciples of old, with all their weaknesses they had, because among them there was a man who denied Christ, there was a man who betrayed Christ, and there was a man who doubted Christ.
శిష్యులలో ఒక ఆయన అయితే యేసుక్రీస్తు ప్రభువారు తెలియదు అన్నారు. శిష్యులు ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించారు. ఇంకొక ఆయన యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం అంటే నమ్మలేదు. Yeah. So, with all those things, they did the work of the Lord. వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు అన్నిటి ఉన్నప్పటికీ All, వాటితో దేవుని all that they wanted was the power of resurrection. పునరుత్థాన శక్తిని వారు కోరుతా వచ్చారు. You see the disciples before resurrection and we see the same disciples after resurrection. There is what difference? శిష్యులు పునరుత్థానానికి ముందు ఒక రీతిగా ఉన్నారు, పునరుత్థానం తర్వాత వారి యొక్క ప్రవర్తన బొత్తిగా మారిపోయింది. Peter has totally changed. పేతురు యొక్క ప్రవర్తన అయితే గొప్పగా మారింది. He stands as we find in Acts of the Apostle chapter 2 verse 14. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 14 వచనం చూస్తే With great courage he gives the gospel of the Lord. ఆయన ఎంతో ధైర్యంతో సువార్త ప్రకటిస్తున్నాడు. So the power of resurrection was available to us. పునరుత్థాన శక్తి అందుబాటులో ఉంది. Same power is available to us also. ఆ పునరుత్థాన శక్తి ఈ దినం కూడా మనకు అందుబాటులో ఉన్నది. They appropriated that power. ఆ పునరుత్థాన శక్తిని వారు తమ జీవితంలో అన్వయించుకున్నారు. But we are appreciators of that power. మనం కేవలం దాన్ని అభినందిస్తూనే ఉన్నాం. అభినందిస్తుంటాం, పొగుడుతుంటాం. అబ్బా ఏం పవర్ అండి. కానీ మనమైతే పొగుడుతూనే We ఉంటాం. have to appropriate the power that is available to us. దేవుడు ఇచ్చిన అందుబాటులో పెట్టినటువంటి ఆ శక్తిని మనం అన్వయించుకోవాలి. And what they have done we can also do. మరి వాళ్ళు ఏమి చేయగలిగారో అప్పుడు మనం కూడా అది చేయగలం. That's what Brother Bhaksing did. అదే భక్తి అంకుల్ గారు కూడా చేశారు. That's why many other saints also did in our ministries. అనేక మంది పరిశుద్ధులైనటువంటి వారు ఆ యొక్క సేవ చేస్తా వచ్చారు. So they were called to make disciples everywhere. మరి వారు ప్రతి చోట కూడా ప్రజలను శిష్యులుగా చేసే బాధ్యత అప్పగించబడ్డారు. Disciples. శిష్యులుగా Before you could be called a Christian, క్రైస్తవుడిగా చేయడానికి ముందు you should be a disciple of the Lord. నీవు దేవునికి శిష్యుడిగా ఉండాలి. See Acts of the Apostles అపోస్తలుల కార్యములు chapter 11 11వ అధ్యాయం verse 26. 26వ వచనంలో Acts of the Apostles అపోస్తలుల కార్యములు chapter 11 verse 26. 11వ అధ్యాయం 26వ వచనం Last line. చివరి భాగంలో Disciples were called Christians first in Antioch. అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. బైబిల్ లో చూడండి దయచేసి. Look into your Bibles. దయచేసి బైబిల్ వైపు గమనం తిప్పండి. Acts of the Apostles chapter 11 verse 26. అపోస్తలుల కార్యములు 11:26. Disciples were called Christians first in Antioch. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఎవరు క్రైస్తవులు అనబడి? ఎవరు క్రైస్తవులు అనబడ్డారు? Disciples. శిష్యులు క్రైస్తవులు. That would mean before you could be called as a Christian, you should be a disciple of the Lord. నీవు క్రైస్తవుడు అని పేరు తెచ్చుకునే ముందు నీవు మొదట శిష్యుడు అవ్వాలి. Who is a disciple? ఎవరు శిష్యులు? Who carry out the instructions of the master. తన యొక్క బోధకుని యొక్క ఉత్తర్వులను పాటించేవాడు. Whatever master commands, they are supposed to do. మరి బోధకుడు ఏం చెప్తాడో అది వారు చేయాలి శిష్యుడు. Yeah, that is the disciple. అదే శిష్యరికం అంటే. So that is how we should understand this very clearly. అది మనము తేటగా అర్థం చేసుకోవాలి. In order to enjoy the power of the ever loving Father, మరి ప్రేమించేటువంటి తండ్రి యొక్క మరి శక్తిని పొందాలంటే we have to understand this word. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవాలి. Before I could be called as a Christian, నేను క్రైస్తవుడు అనబడడానికి ముందు I should be a disciple of the Lord. నేను యేసుప్రభు యొక్క శిష్యుడిగా ఉండాలి. Obey to his word. Obey to his word. ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. And do his word. ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించాలి. Before 1953, 1953 ముందు we were going to a Lutheran church in Gudur. మేము లూథరన్ చర్చికి వెళ్ళాము. గూడూరులో చాలా పెద్ద మందిరం. That is the only church was there. ఆ దినాల్లో అదే ఒక మందిరం. Only Sunday it was open. ఆదివారం మాత్రమే తెరిచి And all the Christians who were there, they will all go. Well dressed on Sunday. చక్కగా సిద్ధపడి వాళ్ళు మందిరానికి I వచ్చేవాళ్ళు. could see that, Christians on Sunday they are well dressed. మరి క్రైస్తవులు ఆదివారం పూట చక్కటి డ్రెస్ తో వస్తారు. You can identify them. మరి వారిని ఈజీగా గుర్తుపట్టచ్చు. Hey, there go Christian is going. అక్కడ చూడ క్రైస్తవుడు So పోతున్నాడు. that's where we were also going. మేము కూడా వెళ్ళేవాళ్ళం. And we none చూడకు. We used to sit on the teak benches. టీక్ బెంచెస్ పైన కూర్చునే వాళ్ళం. And then there are some three brethren who used to sit on mats like this. Before the pulpit and the congregation, there is a gap. There they used to sit on the ground. ముగ్గురు సహోదరులు ఈ యొక్క చాప మీద కూర్చునే వారు. ముగ్గురు సహోదరు పుల్పిట్ కి తర్వాత సమాజానికి మధ్యలో. Yeah. So I was wondering at that time my age was 13 years. 13 ఏళ్ళు అప్పుడు నాకు వయసు. 13 years I was seeing, hey, what is this these people are doing? ఏం వీళ్ళు చేస్తున్నది అక్కడ? We were all sitting on the benches. మేమైతే బెంచ్ మీద కూర్చున్నాం comfortably. మరి మేము Why they are sitting there? వాళ్ళు ఎందుకు అయితే కింద With కూర్చున్నారు? white dress. మరి వాళ్ళకి వైట్ డ్రెస్ ఉంది. Afterwards we realized ఆ తర్వాత మేము తెలుసుకున్నాం one of them is brother Arvindam. ఒక ఆయన బ్రదర్ అరవిందం అని. Another brother is Gudur Jesudas. గూడూరు యేసుదాస్ ఇంకొకరని. Another is brother Devadas.
ఇంకొకరు బ్రదర్ దేవదాస్ అని So తెలుసుకున్నాం. these three were saved much before. వాళ్ళు ముగ్గురు ముందుగానే రక్షించబడ్డారు. And because there was no assembly, they used to go to the Lutheran church. అక్కడ ఏ అసెంబ్లీ లేదు కాబట్టి అక్కడ లూథరన్ చర్చికి వెళ్ళేవారు. And I remember, I have not heard the gospel being preached ఆ దినాల్లో by the pastor. మరి పాస్టర్ గారి చేత సువార్త ప్రకటించబడి నేను వినలేదు. They have got printed books. వాళ్ళకి ముద్రించబడిన పుస్తకాలు ఉంటాయి. Everything they have to read. ప్రతిది కూడా వాళ్ళకి దాంట్లో But I remember only the benediction of that pastor Shikhamani. పాస్టర్ శిఖామణి ఇచ్చేటువంటి ఆ యొక్క బెనడిక్షన్ మాత్రం తెలుసు. That I remember very well. అది బాగా జ్ఞాపకం ఉంది That నాకు. is the responsive benediction. అది ఉత్తరప్రత రీతిగా చెప్పే బెనడిక్షన్. He says half of it. ఆయన సగం చెప్తాడు. And we, it is a singing note. And in the same note, we should continue it and finish it. మరి అది ఆయన ఏ రీతిగా చెప్తాడో మేము కూడా అదే రీతిగా అదే నోట్లో పాడాలి, అదే నోట్లో పాడి ముగించాలి. He says like this. ఆయన ఈ రీతిగా అంటాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక అంటాడు. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి కాపాడును గాక అంటాడు. నువ్వు అక్కడ చూసి చెప్తున్నాడు. అంటే మేము ఏం చేయాలి? కాంగ్రిగేషన్ మేము కంటిన్యూ ఆమెన్ అనాలి. మేము చెప్పవా? So that is there ends the meeting. అప్పుడు మీటింగ్ That is అంతమవుతుంది. the only thing I remember. అదొకటే నాకు గుర్తుండేది. And then 24th of December, 24వ తేదీ డిసెంబర్లో they will come. Some young people will come with harmonium and ducky and all that. కొంతమంది So they యవనస్తులు visit హార్మోనియం Christian homes. క్రిస్టియన్ గృహాలను వాళ్ళు దర్శిస్తారు. మేము నరసింహరావుపేటలో ఉండేవాళ్ళము. అవర్స్ ఈజ్ ఓన్లీ క్రిస్టియన్ ఫ్యామిలీ దేర్. మా వీధిలో మాదొక్కటే క్రైస్తవ కుటుంబం. మా కోసం వచ్చేవారు వాళ్ళు. మా కోసం వాళ్ళు వచ్చేవారు. And they will visit us. మమ్మల్ని మా అమ్మ మంచి డోనట్స్, మినపవడలు ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు. కాఫీ అంతా పెట్టేవాళ్ళు. డోనట్స్, మినపోడలు మా మమ్మీ That's all I know. అదంతా అదే ఇదేనేమనుకునేవాళ్ళు. ఆ క్రైస్తవత్వం అంటే ఇదే అనుకునేవాడిని. Every 24th of December they sing only one song. 24వ డిసెంబర్ ఒకటే పాట పాడతారు. ఏం పాటది? ఏం పాటది? రక్షకుడు ఉదయించినాడట. రక్షకుడు దయించినాడట అనే అట పాట. అంటే ఏంది? ఏదో మేము విన్నాం అన్నట్టుగా. So they did not have a personal experience of the Lord. దాని అర్థం ఏంటంటే వారికి వ్యక్తిగతంగా దేవునితో సహవాసం లేదని అర్థం. అది ఆఫ్టర్వర్డ్స్ నాకు అర్థమైంది. తర్వాత నాకు అది నేను Then గ్రహించాను. I started going to the church started by Brother Arvindam Jesus and all that. అరవిందం అంకుల్ జయసాద్ అంకుల్ వారు ప్రారంభించిన మందిరానికి వెళ్ళినప్పుడు Because in 1950 1950లో they went to Jehoshama వాళ్ళు యెహోషామాకు వెళ్ళి for the convocation. వాళ్ళు They కాన్వకేషన్ met Brother Baksing. భక్స్ అంకుల్ కలిశారు. They said like this. వారు ఈ రీతిగా అన్నారు, Sir, we don't have any assembly. We are going to the Lutheran church. There is no word there. What should we do? He said, gather separately. అప్పుడు వాళ్ళు అన్నారు కదా భక్స్ అంకుల్ గారితో, మాకు అక్కడ సహవాసం లేదు కాబట్టి లూథరన్ చర్చ్కి వెళ్తున్నాం, లేదు మీరు సపరేట్ గా కూడండి అన్నారు. Next to the compound of the Lutheran church is Arvindam's house. గూడూరు మందిరం లూథరన్ చర్చ్ అనుకొని అరవిందం అంకుల్ వారి ఇల్లు ఉండేది. Adanta he gave to the church. అదంతా ఆయన మందిరానికి ఇచ్చాడు. Then we started gathering there. అప్పుడు మేము అందరం అక్కడ సమావేశమయ్యాం. 1953 I went on leave. I was elsewhere studying. I went to Gudur. My mother took me to that place. 1953లో నా సెలవు దినాల్లో వేరే చోట చదువుతా ఉంటే సెలవు దినాల్లో ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీ ఆ ఇంటికి మందిరానికి తీసుకెళ్ళింది. తాటాకులు ఇల్లు. తాటాకులు ఇల్లు అది. అది పెద్ద భవంతి. అదే భవనం మాత్రం ఉంటుంది. లూథరన్ చర్చ్ ఏమో పెద్ద భవనం లాగా ఉంటుంది. ఓరియంటల్ స్టైల్ మీన్స్ రూఫ్ ఈజ్ వెరీ హై. ఈ యొక్క రూఫే చాలా పెద్ద పొడుగు ఉంటది. పైన సిలువ ఉంటది. ఆ పైన సిలువ ఉంటది. ఊరంతా కనబడుతుంది. అది ఊరంతా కనబడతారు ఆ మందిరం. బట్ వీ హావ్ గాన్ టు దట్ ప్లేస్ వేర్ స్మాల్ హాల్ లైక్ దిస్ విత్ థ్యాచ్డ్. ఆ తాటాకుల ఇల్లు. మరి అరవిందం అంకుల్ వాళ్ళ ఇంట్లో అయితే ఒక తాటాకులటువంటి ఒక చిన్న షెడ్, కాంపౌండ్ లో షెడ్ వేశారు. అండ్ దెన్ చాపలు. చేపలు వేశారు. ఈ చేపలు కాదు, ఈ చేపలు కాదు, సిరి చేపలు అంటారు. సిరి చేపలు అంటారు. ఏంటి? ఈత చేపలు వేసేవాళ్ళు. ఈత చేపలు వేసేవాళ్ళు. అది ఎంతో చౌక దొరికేటి. అది ఎంతో చౌక. ఈత చేపలకి ముళ్ళు ఉంటాయి. ఈత చేపలకి ముళ్ళు ఉంటాయి. కూర్చుంటే గుచ్చుకుంటుంటాయి. సర్దుకుంటూ కూర్చుంటాం. సర్దుకుంటూ కూర్చుంటాము. అట్లా అయిపోయింది అట్మాస్ఫియర్. అలా ఉండింది పరిస్థితి. మొదటిసారి అక్కడ వెళ్ళినప్పుడు ఒక దైవ సేవకుడు వాక్యం ఇచ్చారు. పుల్లయ్య అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించి ఫిలిప్ అనేటువంటి పేరు పెట్టబడింది. కాఫీ సీడ్స్ ఇన్ ద మార్కెట్. ఆయన కాఫీ విత్తనాలు విక్రయించేవాడు. డెడికేటెడ్ హిమ్సెల్ఫ్
తాను దేవుని సేవకు He was సమర్పించుకొని serving the Lord in the church. ఆయన దేవుని సేవకు సమర్పించుకొని మందిరంలో పనిచేసేవాడు. His testimony is a wonderful testimony. ఆయన యొక్క సాక్ష్యము అద్భుతమైన సాక్ష్యము. He took me aside after the meeting. తను ప్రత్యేకంగా నన్ను పిలుచుకెళ్ళాడు. ఆ మీటింగ్ అయిన తర్వాత పక్కకు తీసుకెళ్లి with a lot of love he asked me this question. ఎంతో ప్రేమతో నన్ను ఈ ప్రశ్నించాడు. జయ మారు మనసు పొందినవా? నీవు మారు మనసు పొందినవా? నా పేరేంటి? జయ చంద్రరావు. జేసీ రావు అంటే జయ చంద్రరావు. జయ చంద్రరావు జేసీరావు అంటే అందరూ నన్ను జయ జయ అంటారు మా ఇంట్లో. అక్కడ ఇంటి దగ్గర జయ జయ. అన్నాడు, జయ నువ్వు మారు మనసు పొందినవా? సోదరుని జయ నీవు ఎంతో ప్రేమతో అడిగినాడు. స్టిల్ దోస్ వాయిస్ ఈజ్ రియలీ ఐ స్టిల్ రిమెంబర్. ఆయన యొక్క స్వరం ఇప్పటికి కూడా నాకు తాజాగా ఉన్నది. ఐ సెడ్ అదేందన్నా అన్న. అదేందన్నా అని అడిగాను. See, I was born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. My grandfather Jeremiah was a pastor. మా తాత జెర్మియా ఆయన పాస్టరు. And my grandmother రాహేలమ్మ అంటే రేచల్ అంటాం. She was a Sunday school teacher. మా అవ్వ మా అమ్మమ్మ రేచల్ ఆమె సండే స్కూల్ టీచర్. But I didn't know what is being born again. మరి తిరిగి జన్మించడం నాకేమో తెలియదు. Then he made me to sit. నన్ను కూర్చోబెట్టాడు. And gave the word. మరి వాక్యం చెప్పాడు. Simple word from the scripture, gospel message he gave. మరి తేటైనటువంటి పదాలతో మరి సామాన్యమైన పదజాలంతో నాకు సువార్త చెప్పాడు. I was convinced and convicted. మరి నేను వాక్యంతో ఒప్పించబడ్డాను. He said, Jaya, go home and confess your sins. అప్పుడు ఆయన అన్నాడు కదా, జయ నువ్వు ఇంటికి వెళ్ళి నీ పాపాలు ఒప్పుకో అన్నాడు. ఇంకొక మాట అన్నాడు. జయ just because you are born in a Christian family, you are not a Christian. నీవు క్రైస్తవుని కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీవు క్రైస్తవుడు కాదు అన్నాడు. That really touched me. అది నన్ను తాకింది. Oh, then what should I do? Then he said this. అప్పుడు నేను ఏం చేయాలని అడిగినప్పుడు then I went home and cried and confessed my sins because I was telling so many lies and so many things. మరి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా పాపాలన్నీ ఒప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను ఎన్నో వ్యసనాలతో ఉన్న. That was December 23rd, 1953. డిసెంబర్ 23, 1953లో ఇది ఈ సంఘటన జరిగింది. అప్పుడు ఎవరెవరు పుట్టారు చేతులు ఎత్తండి. అప్పుడు ఎవరు పుట్టారు? ఎవరైనా పుట్టారా? 1953. 1953. And I was convinced and I confessed my sins. మరి నేను ఒప్పించబడి నా పాపాలు ఒప్పుకున్నాను. What a joy that I had. ఎంత ఆనందం ఉందంటే when your sins are forgiven, మన పాపాలు క్షమించబడినప్పుడు you will enjoy such a joy that is not explainable. అది వివరించలేనటువంటి ఆనందం అది. That has become my experience. అది నా యొక్క అనుభవం అయింది. First Peter, మొదటి పేతురు chapter 1, మొదటి అధ్యాయం verse 8. 8వ వచనం. First Peter chapter 1 verse 8. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. You are reading, look into your Bible please. నేను చదువుతున్నప్పుడు దయచేసి బైబిల్లో చూసుకోండి. Whom having not seen ye love, in whom though now ye see him not, yet believing ye rejoice with the joy unspeakable and full of glory. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. చెప్పన శక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం. చెప్పన అశక్యమును మహిమాయుక్తమైన. Human words cannot explain that joy that Lord gives to the forgiveness of sins. మానవ మాటల్లో దేవుడు పాప క్షమాపణ ద్వారా ఇచ్చేటువంటి ఆనందంను మనం వివరించలేం. That would mean, దాని అర్థం ఏంటంటే there should be a day, there should be a time when you have confessed your sins before the Lord. అంటే దాని అర్థం ఏంటంటే ఒక దినం ఉండాలి, ఒక సమయం ఉండాలి, నీ పాపం ఒప్పుకున్నటువంటి ఒక సమయం ఉండాలి. Think about it. అది ఒకసారి జ్ఞాపకం Those who చేసుకో. come to Carmel, కర్మేల్కి వచ్చేటువంటి వారు so many years, ఎంతో కాలం నుంచి వస్తున్నారు are కదా. going somewhere else. మరి లేక వేరే చోటికి వెళ్తుంటే కూడా And if this message is going to elsewhere, whoever is listening to this, మరి ఎవరైనా దూరం నుంచి వింటుంటే మీకు కూడా ఇది వర్తమానం. if there was not a day and time when you have confessed your sins, you are not a Christian at all. ఒకవేళ ఏదైనా ఒక సమయం గాని ఒక దినం గాని నీవు పాపాలు ఒప్పుకున్నటువంటి దినం సమయం లేకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. If you confess your sins by faith, you will hear his voice in your heart, my daughter, my son, thy sins are forgiven thee. ఒకవేళ నీవు పాపం ఒప్పుకున్నట్లయితే, నిజంగా ఒప్పుకున్నట్లయితే దేవుని దగ్గర నుంచి ఒక స్వరం వింటావు, నా కుమారుడా నా కుమార్తె నీ పాపములు క్షమించబడిన The స్వరం. joy of the Lord will flood your heart. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆనందం నీ హృదయంలో ప్రవహిస్తుంది. Thereafter, your entire focus is on the Lord Jesus Christ. అప్పటి నుంచి మీ దృష్టి అంతా యేసు ప్రభువారి పైన ఉంటుంది. You will become a new creation. మరి నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. All things are passed away. పాత సంగతులన్నీ గతిస్తాయి. Everything has become new. ప్రతిది కూడా నూతనం అవుతుంది. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 5 5వ అధ్యాయం verse 17. 17వ వచనం. 2 Corinthians chapter 5 verse 17. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:17. Therefore, if any man be in Christ, he is a new creature. All things are passed away.
behold, all things are become new. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవి గతించెను. పాతవి గతించెను. Is it a reality in your life? అది నీ జీవితంలో నిజమా? ఆయన తలుపుతున్నాడు. అవునంట, మంచిదే. మంచిదే. And has become, everything has become new. సమస్తమును నూతనమైనవైతే మంచిదే. In NCC, ఎన్సిసిలో there used to be a march past. మార్చ్ పాస్ట్ ఉంటుంది. Instructor is there. ఇన్స్ట్రక్టర్ ఉంటాడు. He will tell the platoon, take shell, march fast. అంటే మార్చ్ ఫాస్ట్ అంటాడు. And then he will say left right, left right, left right అంటే మేము లెఫ్ట్ రైట్ కొట్టుకొని పోతా ఉంటాం. లెఫ్ట్ రైట్ అన్నప్పుడు మేము We are going in this direction. మరి మేము ఒక పదంలో వెళ్తాం. ఈ డైరెక్షన్ లో పోతాం, ఇదే చెప్పండి. ఇదే డైరెక్షన్ లో వెళ్తాం. And then he will say suddenly, ఆయన సడన్ గా అంటాడు కదా, పీछే మూడు, వెనక్కు తిరగండి అంటాడు. Then immediately right about turn. రైట్ ఏక్ దో తీన్ ఏక్ అని ఒక డ్రిల్ ఉంది, దాంతో వెనక్కి తిరుగుతాం. ఏక్ దో తీన్ అనే డ్రిల్ తో వెనక్కు తిరుగుతాము. And then we are going in the opposite direction. అప్పుడు మేము ఇంకొక డైరెక్షన్ లో వెళ్తాం. I remember that. అది నాకు గుర్తొచ్చింది. Our direction changes. మన యొక్క వెళ్ళేటువంటి స్థితి మారుతుంది. Our destination changes. మరి మనం వెళ్ళేటువంటి ఆ గమ్యం Our మారుతుంది. life changes. మన జీవితం మారుతుంది. Everything has become new. ప్రతిది కూడా నూతనం What అవుతుంది. has become new? ఏది నూతనమైంది? Your eyes have become new. మరి నీ దృష్టి మారింది. Your ears have become new. నీ వినికిడి మారింది. Your mouth has become new. నీ మాటలు మారినాయి. Your mind thinking process has changed. మరి నీవు ఆలోచించేటువంటి విషయం మారింది. Your hands have become new. నీ పనులు మారినాయి. Your feet has become new. నీ నడత మారింది. There is a total transformation in your life. పూర్తిగా నీ జీవితంలో ఒక మార్పు I కనబడుతుంది. want to tell you for the glory of God దేవుని యొక్క మహిమ కొరకే చెప్తాను. that I could experience that night at 11 o'clock. ఆ దినము మరి నేను పాపలు ఒప్పుకున్నప్పుడు ఇది నేను అనుభవించాను. I developed a distaste for all my old friends in the colony. నాకు ఉన్నటువంటి పాత స్నేహితులకు విషయంలో నేను ఇంకా విరక్తి చెందాను. Lot of Muslim friends were there in our colony. మా ముస్లిం ఫ్రెండ్స్ అనేక మంది ఉండేవాళ్ళు. I was the ringleader for them. వాళ్ళందరికీ నేను ఒక లీడర్ లాగా ఉంటిని. Everything is gone. అదన్నీ పోయింది. I have no taste. దాని గురించి I have no liking to go them. మరి వాటి దగ్గరికి వెళ్ళాలని Early morning I get up at 5 o'clock. ఉదయకాలం 5 గంటలకు లేస్తాను. Run to the church. మరి మందిరానికి పరిగెత్తి 3.5 kilometers. 3.5 kilometers. 3.5 కిలోమీటర్లు. We have to cross the railway station. రైల్వే స్టేషన్ దాటాలి. And then Mutyalpeta, that is called, another 4 kilometers. ముత్యాలపేట దాటి అది ఒక 4 కిలోమీటర్లు వెళ్ళాలి. And then we go to the church. అప్పుడు వెళ్ళాలి మందిరానికి. I used to go there. అక్కడికి వెళ్ళి మందిరానికి. And I used to do every work in the church. దేవుని ఇంట్లో ప్రతి పని కూడా చేసే. Along with another cousin of mine. ఇంకొక మా కజిన్ తో పాటు కలిసి. Because there was so much of passion, love, urge. ఈ తెలుగు ఒక స్ట్రాంగ్ వర్డ్ ఉంది, తృష్ణ. దట్ వాస్ దేర్ ఇన్ అవర్ హార్ట్. ఎంతో తృష్ణతోటి అంటే ఆశతోటి దేవుని ఇంట్లో పనిచేసే వాళ్ళం. ఐ యూజ్డ్ టు గో అండ్ కలెక్ట్ కౌ డంగ్. ఆవు పేడ తీసుకునే వాళ్ళని. మీరంతా ఫ్యాషనబుల్ పీపుల్ బెంగళూరులో. మీకు తెలియదు కౌ డంగ్ అంటే తెలుసునా? మీకు ఆవు పేడ అంటే తెలుసా? మీకు తెలుసా? ఐ యూజ్డ్ టు, ఆవు పేడ కాదు, గేదె పేడ, ఏం సరే పేడ. పేడ తీసుకొని ఆ పేడ తీసుకొని ఈ చేతులతోనే, సేమ్ హ్యాండ్స్, ఈ చేతులతోనే తీసుకెళ్లి బకెట్ లో వేసి ఐ యూజ్డ్ టు కలెక్ట్ వాటర్ ఇంటూ ఇట్. దాంట్లో నీరు పోసి దెన్ మిక్స్ ఇట్. దాన్ని కలిపి మన వాళ్ళు కలుపుతారు కదా, పచ్చి పులుసు కలుపుతారు చూడు. పచ్చి పులుసు కలుపుతారు చూడండి. నేను పచ్చి పులుసు ఎప్పుడే కానీ తిన్నాను. నేను ఎప్పుడు పచ్చి పులుసు తినలేదు. ఎందుకంటే ఆ సిస్టర్ కలిపి తన చెయ్యి బాగా క్లీన్ చేసుకుంటది. చెయ్యి బాగా క్లీన్ చేసుకుంటది. అంత పిసికేవాడిని. పిసుకొని దెన్ ఐ యూజ్డ్ టు డు కల్యాపం. అంటే కల్యాపం తెలుసా మీకు? కల్యాపం తెలుసా? ఎంటైర్ కాంపౌండ్ చర్చిలో కల్యాపం చల్లేవాడిని. మరి కాంపౌండ్, మందిరం కాంపౌండ్ అంతట్లో కల్యాపం చల్లేవాడిని. దేర్ వాజ్ నో ట్యాప్, దేర్ యూజ్డ్ టు బి ఎ వెల్. అక్కడ బావి ఉండేది, ట్యాప్ ఉండేది కాదు. అక్కడ ఉన్న సిస్టర్ అన్ని బిందెలు, గంగాళాలు అన్ని పెట్టేది ఖాళీ. బిందెలు, గంగాలు అన్ని ఖాళీ ఉండేవి. క్యాంతర్తో చేసి వాడి అన్నింటిని నింపేవాడిని. నీరు చేరి పోసేవాడిని. దెన్ ఐ యూజ్డ్ టు రన్ టు ద హౌస్, టేక్ ఎ బాత్ అండ్ రన్ టు ద స్కూల్. అప్పుడు ఉదయకాలం ఆ పనంతా చేసి ఇంటికి వెళ్ళి సిద్ధపడి స్నానం చేసి తర్వాత స్కూల్. ఐ కుడ్ సీ మైసెల్ఫ్, దేర్ వాజ్ అ టోటల్ చేంజ్ ఇన్ మై యాక్టివిటీ. నా జీవితంలో నేను చేసే ప్రతి పనిలో మార్పు గమనించాను. దట్ ఈస్ ది చేంజ్ యు షుడ్ ఆల్సో హావ్. అది అట్లాంటి మార్పు నీవు కూడా కలిగి ఉండాలి. And there developed in my heart and mind to develop deep desire to read the word of God. దేవుని యొక్క వాక్యం చదవాలంటే ఎంతో ఆశ వచ్చింది. But Guru Jesdas told me, గూడూరు యేసుదాస్ అన్న అంకుల్ చెప్పారు, yeah, at this time you may not understand everything. ఈ సమయంలో నీకు అర్థం కాకపోవచ్చు జయ, you keep reading the word. నీవు చదువుతానే ఉండు వాక్యం. Lord himself will reveal little by little, not everything at one time, little by little he will reveal. దేవుడు కొద్ది కొద్దిగా నీకు బయలుపరుస్తాడు, అంతా ఒకటేసారి కాదన్నాడు. That is what has happened
happened? I obeyed him. చెప్పినట్టు ఇదే చూపించాను. Gantal tharabadi I used to read the word. గంటల తరబడి వాక్యం చదివాను. Many times there are some dead ends we cannot understand. కొన్నిసార్లు అర్థం కాని విషయాలు ఉన్నాయి. Then Brother Bhakti told us. భక్తి అంకుల్ చెప్పారు. While he gives message, I heard like this. వాక్యం చెప్తున్నప్పుడు నేను గ్రహించాను. Note this. గుర్తించండి. Wherever Bible is silent, you also be silent, he said. ఎక్కడైతే వాక్యం యొక్క దాంట్లో వివరణ ఉండదో మీరు కూడా అర్థం ఆ విషయంలో మౌనంగా ఉండండి. Wherever Bible is silent, నిశ్శబ్దంగా ఎక్కడైతే వాక్యం నువ్వు నిశ్శబ్దంగా ఉండు. వాక్యంలో ఎక్కడ నిశ్శబ్దం ఉంటుందో నువ్వు కూడా నిశ్శబ్దం ఉండు. That is why I have no doubts whatsoever. మరి అంటే వాక్యం విషయం నాకు ఏ సందేహాలు లేవు. I have no doubt. వాక్యం విషయంలో ఎక్కడ ఏ You should not have any doubt whatsoever. మీకు కూడా వాక్యం విషయంలో ఏ సందేహాలు God ఉండకూడదు. himself in his own time will reveal. Until that time you keep reading, don't ask any questions to anybody. దేవుడు నీకు బయలుపరిచేటువంటి సమయం వరకు నీవు ప్రశ్నించకుండా నువ్వు చదువుతానే వెళ్ళు. ఇది ఎట్లా అది ఎట్లా, no questions. ఇదెట్లా అదెట్లా అని ప్రశ్నించవద్దు. Sometimes some people prepare some questionnaires before we go there for the meeting. కొంతమంది మేము మీటింగ్ వెళ్ళడానికి ముందే కొన్ని ప్రశ్నలతో వస్తారు. మీటింగ్ వచ్చి అంకుల్ ఆన్సర్ దిస్. అంకుల్ నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారని అడుగుతారు. I said I will not answer any of your question. నేను అంటాను కదా మీ ప్రశ్న ఏది సమాధానం. Read the Bible. God in his own time will reveal to you. వాక్యం మీరు చదువుతా ఉండండి, దేవుడు తన సొంత సమయంలో మీకు తెలియజేస్తాడు. Last February I was in California. లాస్ట్ ఫిబ్రవరి కాలిఫోర్నియాలో ఉన్నారు. And then before the first meeting, that local brother said, there is one brother here, he had lot of doubts, uncle, he had made out a list, he wants to meet you. ఒక సహోదరుడు ఇక్కడ ఉన్నారు, తన దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పాను. I said I will not meet him now. నేను ఇప్పుడు ఆయన కలవను అన్నాను. Let him attend all the meetings. మీటింగ్ అంతా అటెండ్ అవ్వమనండి. Before I could leave, that day I will give time, let him come and meet me. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళడానికి ముందు సమయం ఇస్తున్నప్పుడు రమ్మనండి అని చెప్పాను. And then that was conveyed to him. అది ఆయనకు చెప్పబడింది. And the meetings began. మీటింగ్స్ ప్రారంభమైనాయి. 5-6 days meetings, morning and evening. 5-6 రోజులు ఉదయకాలం సాయంకాలం మీటింగ్. After all the meetings were over, మీటింగ్ అన్ని అయిపోయిన తర్వాత that brother told that brother where I stay, he said, uncle, today I want to bring lunch for the brother. అప్పుడు ఆ సోదరు అన్నారు కదా, అంకుల్ కి నేను లంచ్ తీసుకొస్తానని. And then he brought with his wife and the 2 children. భార్య బిడ్డలతో వచ్చాడు. Then he served me. ఆయన నాకు వడ్డించారు. And then ఆయన కూడా తిన్నాడు. Then when I went to the room, ఆ రూమ్ కి వెళ్ళినప్పుడు he came and started crying. ఆ రూమ్ కి వచ్చి ఆయన ఏడవడం ప్రారంభించాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా కోసమే దేవుడు మిమ్మల్ని పంపించినాడు బ్రదర్ అన్నాడు. అప్పుడు నా కోసమే దేవుడు మిమ్మల్ని పంపించారు బ్రదర్ అన్నాడు. I had lot of doubts before the meeting. నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మీటింగ్ కు ముందు. All my doubts were answered during the meeting, he said. మీటింగ్ సమయంలో నాకు ఉన్నటువంటి ప్రశ్నలకు అన్నిటికీ జవాబు ఇవ్వబడింది అన్న. I'm telling you for the glory of God. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. He is brother Sandeep, he works in the Apple company, he is a very rich man there. సందీప్ అనేటువంటి యాపిల్ కంపెనీలో పనిచేస్తాడు, చాలా ఐశ్వర్యవంతుడు. He had got that syndrome of suicide. ఆయన చనిపోవాలని అనుకున్నాడు. అన్ని ఉన్నా కానీ ఏదో చనిపోవాలని డిజైర్ అంట. అన్ని ఉన్నాయి కానీ ఏదో చనిపోవాలని. Why should I live? ఎందుకు నేను బ్రతకాలి అని. Then his total attitude changed. మరి ఎప్పుడైతే వాక్యం విన్నాడో తన వైఖరి మారింది. Minister the word, that is what he does. దేవుని యొక్క వాక్యము ప్రకటించమన్న ఆ కార్యం జరుగుతుంది. You are a very good listener of the word of God. దేవుని యొక్క వాక్యంను జాగ్రత్తగా వినేవారుగా ఉండాలి. Right from the time I was born again, తిరిగి జన్మించినప్పటి నుంచి I used to write notes when brothers are preaching. దేవుని దాసుల వాక్యం చెప్తున్నా నేను నోట్స్ రాసుకునేవాడిని. ఎవరు రాసుకొని నేను చూడడంలే. సారీ రేపు అడగండి ఏం చెప్పిన, ఇంటికి పోయిన తర్వాత ఎవరు అడుగుతారు ఇంట్లో ఉన్నవాళ్ళు, ఏం చెప్పినారు, ఏం చెప్పినాడు లే. ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగితే, ఇంటి వాళ్ళు అడిగితే ఏం చెప్పారంటే, భలే చెప్పారండి అంటారు. ఏం చెప్పాడు, ఏం చెప్పాడంటే, ఇట్ కేమ్ టు పాస్. Bible in Old Testament law there is an expression in English, it came to pass. It came to pass. It came to pass unto the other year. వాళ్ళ దగ్గరికి వచ్చి అది వెళ్ళిపోయింది. ఈ చెవులో నుంచి వచ్చి ఈ చెవులో నుంచి వెళ్ళిపోయింది. ఈ చెవులో నుంచి వచ్చి ఈ చెవులో నుంచి వెళ్ళిపోయింది. Nothing is retained. అది ఏది కూడా వాళ్ళ దగ్గర ఉండిపోదు. Word of God should be retained. దేవుని యొక్క వాక్యం మనం నిల్వ చేసుకోవాలి. And then practice that word. దేవుని వాక్యాన్ని అభ్యసించాలి. That is what I did. అదే నేను నా జీవితంలో చేశాను. Then God blessed me. అదే నాకు ఆశీర్వాదకరంగా మారింది. And the second thing he said was, రెండోది నాకు చెప్పబడింది, what you have learned, ఏది నేను నేర్చుకున్నావో you should also tell others.
ఇతరులకు నీవు అది చెప్పాలి. What has happened in your life, you should share your testimony. నీ జీవితంలో ఏం జరిగిందో అది నీవు సాక్ష్యం ద్వారా చెప్పాలి. That means you should make disciples. అంటే దాని అర్థం ఏంటంటే నీవు శిష్యులంగా You చేయాలి, should preach the gospel. నీవు సువార్తను ప్రకటించాలి. Then I want to obey him. నేను దానికి విధేయత But చూపించాను. at that age, I didn't know how to begin, how to end. ఆ సమయంలో నేను నాకున్న వయసును బట్టి ఎట్లా ప్రారంభించాలి, ఎట్లా ముగించాలి నాకు తెలియదు. I used to sing in a high pitch. మరి నేను హై పిచ్ లో పాడేవాడిని. So then I thought I should sing all gospel songs. నేను అప్పుడు అనుకున్నాను కదా అన్ని నేను సువార్త పాటలే పాడాలేమో I అనుకున్నాను. took one old X-ray film in my uncle's clinic. ఎక్స్రే ఫిలిం ఒకటి తీసుకొని మా అంకుల్ క్లినిక్ లో, There is a banyan tree in front of our house. మా ఇంటి దగ్గర ఒక బనియన్ ట్రీ ఉంది. I got onto it, దాని మీదకి ఎక్కి settled down on some branch, ఒక కొమ్మ మీద కూర్చుండి and then the X-ray film was folded like a bora. ఎక్స్రే ఫిలిం ఒక బూరలాగా చేసుకొని, It sounds like a mic. అది ఆ దినాల్లో మైక్ లాగా ఆ వినిపిస్తుంది. దినాలు కాదు, ఇప్పుడు కూడా ట్రై చేయండి. ఫిలిం వైబ్రేట్స్, ఎందుకంటే ఆ ఫిలిము వైబ్రేట్ అవుతుంది, మైక్ సౌండ్ వస్తుంది. మైక్ సౌండ్ I వస్తుంది. was so much encouraged. మరి దాన్ని బట్టి ఎంతో I ప్రోత్సహించబడి started singing all gospel songs with all my throat, with all my heart. హృదయపూర్వకంగా గొంతారా అది మరి పాడుతా వచ్చాను సువార్త పాట. My purpose was to communicate the gospel of the Lord. ఎందుకంటే దేవుని యొక్క Picture మరి సువార్త పాడడం కాదు. ప్రకటించాలి అనేటువంటి ఆశను బట్టి ఎంతో తృష్ణ. ఎంతో తృష్ణ. What I have received, I should also communicate. ఆయన చెప్పినాడు. ఆయన చెప్పాడు కదా, నీకు ఏది పొందుకున్నావు అది నువ్వు When I ప్రకటించాలి. was singing, everybody gathered around the tree. మరి నేను పాడుతున్నప్పుడు అందరూ చాలా మంది అరే, ఈ పిల్లోడికి ఏమైంది? ఈ పిల్లోడికి ఏమైంది, ఈ అప్పుడు పిల్లోడికి నా వయసు 14 years. అప్పుడు 14 ఏండ్లు. Hey, what happened to him? ఏమైంది ఆ పిల్లోనికి I అని did not bother. నేను ఏం అనుకోలేదు, సిగ్గు శరం లేదు. ఎక్కువ శరం లేకుండా. Because Lord has done great things in my life. దేవుడు నా జీవితం చేసిన గొప్ప When I కార్యాలు. was a sinner, He loved me with an everlasting love. నేను ఒక పాపిగా ఉన్నప్పుడు తన శాశ్వతమైన ప్రేమతో He died for me. ఆయన నా గురించి He rose again for me. ఆయన తిరిగి లేచాడు నా And He గురించి. ascended into heaven and seated on the right hand of God, and He interceding for me. ఆయన ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వం గురించి నా గురించి విజ్ఞాపన And చేయుచున్నా. said, Jesus is going to come again. మళ్ళీ యేసుక్రీస్తు తిరిగి రానే ఉన్నాడు. How many of us are conscious of the coming of the Lord? ఎంతమంది యేసు వారు వస్తున్నారని ఎదురు చూస్తున్నాం. We should always be conscious of the coming of the Lord. యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనేటువంటి ఆ యొక్క ధ్యాస కలిగి That ఉండాలి. will prevent you from sinning. దాన్ని బట్టి నువ్వు పాపానికి దూరం అవుతావు. That will prevent you from going astray. దేవునికి నువ్వు దూరం పోక నేను కాపాడుతుంది. That will prevent you to be attracted by the glitter and glamour of this world. ఈ లోకంలో ఉన్నటువంటి మహిమను నిన్ను ఆకర్షించజాలదు. అప్పుడు My Lord is going to come again. నా ప్రభు తిరిగి రానే ఉన్నాడు. One servant of God prayed like this. ఒక దైవ సేవకుడు ఈ రీతిగా I ప్రార్థించాడు. live my life as if Christ died for me yesterday. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న చనిపోయాడు అన్నట్టు నేను బ్రతుకుతాను. తెలుగులో మంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. తెలుగు భాషలు అన్ని భాషల కంటే లెస్ అని చెప్పినారు. తెలుగు భాష నిన్న అంటే ఏమన్నా తెలుసా? నిన్ననే. నిన్ననే దానికి ఒక డెఫినెట్ మీనింగ్ ఉంది. నిన్ననే నిన్ననే నాకు చనిపోయాడు. నిన్ననే నా కొరకు ఆయన చనిపోయాడు. ఈ రోజు అగైన్ ఫర్ మీ టుడే. ఈ దినమే నా గురించి. అబ్బా బాగా చెప్పినావు. ఈ దినమే, ఈ దినమే నా గురించి. నా కొరకు లేచాడు. నా కొరకు లేచాడు. The cross of Calvary is very current in his life. అంటే కల్వరి సిలువ అనేది తాజాగా తన జీవితంలో తాజాగా ఉంది. And the resurrection of the Lord is also very current. యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం కూడా తాజాగా ఉంది. He rose again for me today. యేసుక్రీస్తు ప్రభువు ఈ దినమే నా గురించి లేచాడు. He said, మూడోదిగా He will come tomorrow. రేపే ఆయన రాబోతున్నాడు. I am conscious of that. He said, I will live my life as if he is coming tomorrow. రేపే ఆయన రాబోతున్నాడు అనేటువంటి ఆ రీతిగా నేను బ్రతుకుతాను. అంటే రేపటి ఎప్పుడైనా సరే వచ్చేస్తాడు. ఇంకా ఆయన ఎప్పుడైనా వచ్చేస్తాడు. With that spiritual scriptural attitude we should live our life. ఆ రీతిగా వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. Examine yourself. మరి నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. God is going to come again. దేవుడు మన తిరిగి యేసు ప్రభు we should be the disciples of the Lord. మనము దేవునికి యేసు ప్రభు శిష్యులుగా ఉండాలి. ముజుల గేసుకొని we are the believers ఏంది బ్రదర్ అంటే చెప్తారే. మరి మేము విశ్వాసం కదా సహోదరుడు ఈ రీతిగా ఏం చెప్తారా అనుకోవచ్చు. Have you been born again? మరి నీవు తిరిగి జన్మించావా? I am asking you a question. మీకు answer yourself in your heart. మరి మీ హృదయాల్లో మీరు ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. Was there a day when you have confessed your sins? నీ జీవితంలో పాపములు ఒప్పుకున్న ఒక దినం ఉన్నదా? Or you are thinking since you are coming Carmel or to otherwise you were going, so you thought you are saved and you are also baptized. మరి నీవు అనుకోవచ్చు నేను కర్మేలుకు లేకపోతే వేరే అసెంబ్లీకి వెళ్తున్నాను కదా నేను రక్షించబడిన బాప్తిసం తీసుకొని నేను అనుకోవచ్చు. బాప్తిజంలో కూడా ప్రశ్నలు వేస్తారు. బాప్తిసం కూడా ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. ప్రశ్నలోనే సమాధానం ఉంటది. ఏంటి ఏం ప్రశ్న? Are you born again? నీవు తిరిగి జన్మించావా అంటే దాంట్లోనే సమాధానం ఆజీ గంగిరెద్దు మీద చదువుతారు. గంగిరెద్దులాగా చదువుతారు. దీన్ని ఆయన ముంచేస్తారు. ఇంకా తర్వాత ముంచేస్తారు. నిజంగా ముంచినట్టే వాళ్ళని నిజంగా ముంచినట్టే. కొట్లాడినప్పుడు అప్పుడు కొంతమంది అనుకుంటారు కదా
అరే వాడు నన్ను ముంచినాడు రా, అయ్యో నన్ను ముంచినాడు అంటారు కదా కొట్లాడేటప్పుడు, అది చేస్తున్నావు అని. అట్లా చేస్తున్నా. You should make sure before you baptize anybody that he is a born again child. నీవు నిశ్చయించు చేసుకున్న తర్వాతనే వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి. It is very important, that is why I am saying. అది చాలా ప్రాముఖ్యమైన, అందుకే ఇది I tell our team, మా సోదరు when you talk to people, మీరు ప్రజలతో don't మాట్లాడాలి, ask questions. క్వశ్చన్స్ అడగద్దండి. Ask them what is their experience with the Lord. దేవునితో వారి యొక్క అనుభవం ఏంటో అడగండి. As they keep saying so many things, వారు యేసు ప్రభు గురించిన అనుభవం అనేక చెప్తా ఉంటారు I కదా. want to hear one word, ఒకటి నేను that they were convicted of their sins నే పాపం గురించి ఒప్పించబడ్డాను, and they have confessed their sins. నా పాపాలు ఒప్పుకున్నాను. అది వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు ఎవరైనా సరే నేను బాప్తిసం ఇవ్వాలి. అట్లా ఎవరైనా చెప్పకపోతే వాళ్ళ సాక్ష్యంలో నేను వాళ్ళకి బాప్తిసం ఇవ్వనేలేదు. So you should be very very particular. మరి దాని విషయం నీవు ఖచ్చితంగా ఉండాలి. That is how one can be saved. ఆ రీతిగానే ఒక రక్షించబడతారు. Confess your sins. పాపాలు ఒప్పుకుంటేనే. See, one simple formula is there in the word of God. దేవుని యొక్క వాక్యంలో ఒక ఫార్ములా ఉంది. Romans chapter 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9 and 10. 9-10 వచనాల్లో. Romans chapter 10 verses 9 and 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. నేను చదువుతాను, పెద్ద చదువుతాడు, చూడండి బైబిల్ చూడండి. Romans chapter 10 verses 9 and 10. రోమీయులకు రాసిన పత్రిక తెలీదా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. That if thou shalt confess with thy mouth the Lord Jesus, and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. For with the heart man believeth unto righteousness, and with the mouth confesseth is made unto salvation. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. See, it is a very simple word. ఇది చాలా సులభంగా You అర్థమయ్యేటువంటి. should have experience if you are a born again child of God. నీవు తిరిగి జన్మించిన బిడ్డవైతే ఈ అనుభవం నీకు ఉండిండాలి. One brother in Kalimpong కాలింపాంగ్ లో ఒక సహోదరుడు was distributing sweets on Christmas Day. Christmas Day always comes in Kalimpong convocation. క్రిస్మస్ డే కాలింపాంగ్ కాన్వకేషన్ మధ్యలో వస్తది. So many thousands would be there. ఎంతో మంది వేల మంది ఉంటారు. Nobody will greet Happy Christmas, Merry Christmas. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని అన్నారు అక్కడ. Because we know what is Christmas. క్రిస్మస్ అంటే ఏంటో అది. What is Christmas? క్రిస్మస్ అంటే Christ should be born in your heart. క్రీస్తు నీ హృదయంలో జన్మించినదే. You should have received him in your heart. నీ హృదయంలో యేసు ప్రభువు నీవు స్వీకరించి That ఉండాలి. is the real Christmas. అది నిజమైన క్రిస్మస్. So that boy was distributing sweets ఆ దినంలో సహోదరుడు స్వీట్స్ on ఇస్తున్నాడు. 25th of December. 25 డిసెంబర్. Then I asked him, ఎందుకు ఆ సహోదరుని అడిగితే, his name is Subhash Subba, సుభాష్ సుబ్బా అడిగాడు. Nepali brother. నేపాలి Hey, brother. what is the occasion? What is this you are distributing? ఎందుకు నీవు ఈ దినం ఇస్తున్నావు స్వీట్లు అంటే, He said, Uncle, today is my birthday, uncle. ఈ రోజు నా బర్త్డే అన్నాడు. Then immediately said, ఆ రోజు అన్నాడు, not that birthday, uncle. Today I was born again. నేను ఏదో పుట్టిన దినం కాదు అంకుల్, ఈ దినం నేను తిరిగి జన్మించిన దినం అన్నాడు. This is a great day for me. ఈ దినం నా జీవితంలో గొప్ప దినం అన్నాడు. You know what is the difference? దానికి వ్యత్యాసం తెలుసా? Physically you are born to die one day. నీవు ఒక దినాన భౌతికంగా పుట్టావు చనిపోవడానికి. తెలుగులో చెప్తారు కదా, పుట్టుట గిట్లుట ఒకటి తెలుసు ఇంకంతా. అరే వెరీ గుడ్. పుట్టుట గిట్టుట బెంగళూరులో కూడా తెలుసు తెలుగు సామెతలు. పుట్టుట గిట్లుట కొరకే. పుట్టుట గిట్టుట కొరకే. You are born. నీవు పుట్టావు. Right from the time year after year passes. తర్వాత నువ్వు పుట్టిన తర్వాత సంవత్సరం వెంబడి సంవత్సరము. One of the birthday goes. ఒక బర్త్డే పోతుంది. Then you are nearing to the terminal point. సారీ, ఇంకా లాస్ట్ గడియకు వస్తున్నావు అని అర్థం. One man in our office in Delhi. ఒక ఢిల్లీలో Avasti, his name, Himachal Pradesh man. హిమాచల్ ప్రదేశ్ వ్యక్తి Very beautiful, handsome person. ఆయన చాలా చూసేకి రమ్యంగా ఉంటాడు. He was always jollyful. ఆయన ఎప్పుడు కూడా One day he was very sad when he entered the office. ఒక దినం అయితే ఆయన ఎంతో దుఃఖంతో వచ్చాడు. Hey, Avasti, what happened? Everything okay at home? అవస్థి మీ కుటుంబంలో అంతా క్షేమమేనా? Everything is okay, Rao. అంతా ఓకే Then రావు. what is the problem? మరి ఏం సమస్య అంటే, You know what he said? ఆయన ఏమన్నాడు? With a lot of sadness he said, ఎంతో దుఃఖంతో అన్నాడు, today is my birthday. ఈ రోజు నా బర్త్డే అన్నాడు. I said, in our birthdays, our kitchens become busy with the chickens. మా బర్త్డేలో కిచెన్లలో చికెన్ సిద్ధపరుస్తాము. మేము బాగా తింటాము. We rejoice in the Lord. మేము బాగా తిని మేము సంతోషంగా How ఉంటాము. come that you are so sad on your birthday? మరి నీ బర్త్డే విషయంలో నువ్వు ఎందుకు ఇంత He దుఃఖంగా said ఉన్నావు? like this, Rao, రావణ్, any birthday that comes to me, I thought I am nearing that terminal point. నాకు ప్రతి వచ్చే బర్త్డే అప్పుడు నాకు గుర్తొస్తుంది, నేను ఇంకా చచ్చిపోయే దినానికి దగ్గర అవుతున్నాను అని. అవునా?
అవునా? ఢిల్లీ నుంచి మెడ్రాస్కి వస్తున్నావు, ఢిల్లీ నుంచి మెడ్రాస్కి వస్తున్నావు, విజయవాడకు వచ్చింది ట్రైన్, విజయవాడకు వచ్చింది ట్రైన్, నెల్లూరు వచ్చింది, నెల్లూరు వస్తుంది, గూడూరు వచ్చింది, గూడూరు వస్తుంది, నాయుడుపేట వచ్చింది, నాయుడుపేట వస్తుంది, సూళ్ళూరుపేట వచ్చింది, సూళ్ళూరుపేట వస్తుంది, బేసన్ బ్రిడ్జ్ వచ్చింది, బేసన్ బ్రిడ్జ్ వచ్చింది, దెన్ మెడ్రాస్ ఇస్ నెక్స్ట్ స్టేషన్. మెడ్రాస్ నెక్స్ట్ స్టేషన్. స్టేషన్ ఆఫ్టర్ స్టేషన్ గోస్, స్టేషన్ తర్వాత స్టేషన్ you వస్తున్నప్పుడు are coming nearer to the terminal point. ఇంకా నువ్వు చేరాల్సిన గమ్యానికి That వస్తున్నావు. is what he was saying. అప్పుడు ఆయన అది చెప్తున్నాడు, Though there was a truth in it, దాంట్లో నిజం ఉంది, but we rejoice in the Lord. కానీ మనమైతే దేవుళ్ళు ఆనందిస్తాం. When will that be? ఎప్పుడు ఆ రీతిగా జరుగుతుంది? That is what Paul said. అపోజిట్ పౌలు అన్నాడు కదా, For me to be with the Lord is far better. దేవునితో ఉండుట ఎంతో మేలు అన్నాడు. You understand those words in Philippians chapter 1 verse 23 and 21 also. ఫిలిప్పీలకు రాసిన పత్రిక So that sort of attitude you will develop when you are born again. మరి చివరి దినాలు వచ్చేటప్పుడు నీవు ఆ రీతిగా వైఖరి పొందుకుంటావు, నీవు My రక్షించబడితే. emphasis is you should be a disciple before you could be a Christian. మరి నీవు క్రైస్తవుడు అవ్వడానికి ముందు నీవు శిష్యుడు అవ్వాలి. Don't take it for granted just because you are coming to the Carmel singing songs of Zion, listening to that you are saved. మరి కార్మెల్కు నువ్వు వస్తున్నావు, పాటలు వింటున్నావు కాబట్టి నువ్వు రక్షించబడినావు అని అనుకోనవద్దు. You are saved only when you confess your sins. నీ పాపాలు ఒప్పుకున్నప్పుడే నీవు రక్షించబడతావు. Only when you have the assurance of sins forgiven by faith, then you are a child of God. నీవు పాపాలు ఒప్పుకున్న తర్వాత నీవు క్షమించబడినాయనేటువంటి నిశ్చయత దేవుని వాక్యం ద్వారా వచ్చినప్పుడే నీవు రక్షించబడినాడు. There was one servant of God called Sundar Rao. పాల్ సుందర్రావు అనే ఒక సర్వెంట్ ఆఫ్ He is from Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ నుంచి. He was a servant of God, served in so many places. అనేక చోట్ల ఆయన దైవ సేవకుడిగా పరిచయం చేస్తా When I వచ్చాడు. was in Hebron, హెబ్రోన్ లో ఉన్నప్పుడు once he came and met me. ఆయన వచ్చి నన్ను సంధించాడు. He said, "Uncle, I want to share some secret of my life." నా జీవితంలో ఒక రహస్యాన్ని నీతో పంచుకొని కోరుతున్నాను అన్నాడు. చెప్ప అంటే Then you know what he said shocked me. ఆయన చెప్పింది నాకు కొంచెము He is a ఆశ్చర్యమయ్యాయి. known servant of God ఎందుకంటే ఆయన బాగా పరిచితుడైనటువంటి గాడ్ in సర్వెంట్ Telugu area. తెలుగు ఏరియాలో. So he said like this. ఆయన ఈ రీతిగా అన్నాడు, After I came to serve the Lord, మరి నేను దేవుని సేవించడానికి వచ్చిన తర్వాత 7 years తర్వాత నేను మార్మన్స్ పొందినా అన్నాడు. 7 ఏళ్ల తర్వాత నేను మారుమనసు పొందినా అన్నాడు. అర్థమైందా? అర్థమైందా? 7 years he was serving like a servant of God. 7 ఏళ్లు ఆయన దైవ సేవకుడుగా ఆయన సేవిస్తా వచ్చాడు. He had baptized people also. చాలా మందిని ఆయన బాప్తిసం సాక్ష్యం ఇవ్వడానికి సాయం చేశాడు. సహాయం చేయడం కాదు, బాప్తిజం ఇచ్చినాడు. బాప్తిసం ఇచ్చాడు. నేను వాళ్ళ సంగతి ఏంటి అయ్యా అన్న, వాళ్ళ సంగతి వాళ్ళ గతి ఏంటి? నువ్వు మారు మనిషే పొందలేదా, వాళ్ళకి నువ్వు బాప్తిజం ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? నీవు మారు మనసే పొందలేదు, వారికి బాప్తిసం ఇచ్చాడు, వారి గతి నేను క్షమాపణ అడిగిన అంకుల్. నేను క్షమాపణ అడిగినాను. I asked congregation, I also asked the Lord, forgive, Lord has forgiven me. నేను కాంగ్రిగేషన్ అడిగాను, దేవుని కూడా క్షమాపణ, దేవుడు నన్ను క్షమించాడన్న. అట్లా జరగకుండా చూసుకోండి. అట్లా జరగకుండా చూసుకోనండి. మారు మనసు పొందినారా? మారు మనసు పొందిన. Have you been saved? నీవు రక్షణ Was there a day when you have repented your sins? పాపాలు ఒప్పించబడిన దినాన్ని ఒప్పుకున్న దినం ఉందా? That brother Subha said, today I was born again some years ago. ఆ సుబ్బా ఆ దినం అన్నాడు కదా, స్వీట్లు పంచుతూ అన్నాడు కదా, ఇదే దినము నేను కొన్ని ఏండ్ల ముందు He wrote a lot of songs which we are singing. చాలా పాటలు ఆయన రాసిన పాటలు మనం Nepali songs were translated into Hindi and also into Telugu. నేపాలి ఆయన భాషలో రాశాడు, దాని హిందీలోకి రాశారు, దాని తర్వాత తెలుగులోకి తర్జుమా చేశారు. One song I will just sing one line in Nepali, you will know what it is. నేపాలీలో ఒక పాట పాడుతున్నది మీకు తెలిసిపోతుంది. హృదయ భరి కో ధన్యవాద్ చలాయ్ రహంచు ప్రభులాయ్. ఏమాట? పూర్ణ హృదయ స్తోత్రము. That was he wrote it. అది ఆయన రాశాడు. And he gave testimony. ఆయన సాక్ష్యం He was baptized in 1983 in Hebron. 1983 హెబ్రోన్ లో ఆయన బాప్తిసం సాక్ష్యం ఇచ్చాడు. And he was put into the water and lifted up. ఆయన నీటిలో ముంచి తీయబడినప్పుడు God gave him this song as he was coming out of the water. ఆయన నీటిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు దేవుడు ఈ పాటను ఆయనకి This ఇచ్చాడు. song has become so widely distributed the whole world. ఈ ప్రపంచంలో ఎంతో పరిచితమైన పాటగా అయింది. Wonderful in Nepali, in the convocation in Kalimpong. నేపాలి కాన్వకేషన్స్ కాలింపాంగ్ Almost all the believers they pick up one verse of that song and sing. ఎవరో ఒకరు ఆ పాటలో ఒక చరణం తీసుకొని పాడతారు. అంత ఫేమస్ అయిపోయింది. అంత ఫేమస్ అయిపోయింది. So he had that experience of sins forgiven. ఎందుకంటే ఆయనకు పాపము క్షమించబడిన అనుభవం ఉంది. I had the sins forgiven. నాకు కూడా అనుభవం ఉంది. Wonderful things have happened. మరి గొప్ప సంగతులు జరిగినాయి. God will use you in a wonderful way, in his own way. దేవుడు తనదైన రీతిలో నేను గొప్పగా వాడుకుంటాడు. And some of the gospel songs I was singing. గాస్పెల్ సాంగ్స్ అండ్ సువార్త పాటలు. One of the things that I was singing was,
ఒక పాట పాడుతున్నాను ఈ రీతిగా, మరణము వచ్చును లోకము ముగియున్, మానవులకు కృపాకాలము దాటిపోవును. పిలిస్తే పాడండి. ఈ రీతి- మరణము వచ్చును లోకము ముగియున్, మానవులకు కృపాకాలము దాటిపోవును. One day the whole thing would be enveloped, because we are living in this dispensation of grace. కృపాయుగములో ఉన్నాం. కృపాయుగంలో ఉంటున్నాం, ఒక దినం అంత ముగించబడుతుంది. And then in the కృపాయుగం he is దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఈ కృపాయుగంలో దేవుడు దీర్ఘశాంతం That's వహిస్తాడు. why there are many people in many assemblies, evil after evil they are committing, but they are not conscious of what they are doing. మరి అందుని బట్టి ఈ కృపాయుగంలో ఉన్నాను కాబట్టి దేవుడు దీర్ఘశాంతం వహించినాడు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తా ఉంటున్నారు. But Lord will visit them. మరి దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. That will be too much for them to bear. మరి దేవుడు వాళ్ళని దర్శించిన కాలంలో వాళ్ళు ఇంకా I would like to read for you one verse. ఒక వచనం చదవాలని ఇష్టపడుతున్నాను. Ecclesiastes, ప్రసంగి గ్రంథము Ecclesiastes chapter 8 verse 11. ప్రసంగి 8:11. Always you remember this whenever you see some chaos and confusion in some assembly. ఎక్కడైనా మరి అసెంబ్లీలో ఏదైనా సమస్యలు వస్తే ఇది గుర్తుపెట్టుకోండి. Because sentence against an evil work is not executed speedily. Therefore the heart of the sons of men is fully set దుష్క్రియ in them to do evil. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అర్థమవుతుందండి? ఇది Do not అర్థమవుతుంది. forget this. ఇది మీరు మర్చిపోద్దండి. Tell your friends and relatives also. మరి మీ యొక్క స్నేహితులకి మీ బంధువులకి Why తెలియదు the problems are continuing? ఎందుకు సమస్యలు కొనసాగుతున్నాయంటే, So called big assemblies also big problems. మరి పెద్ద పెద్ద అసెంబ్లీలో పెద్ద పెద్ద సమస్యలు ఎందుకు ఉన్నాయంటే, Why all this? ఎందుకు ఇవన్నీ? God is long suffering. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం. This is the dispensation of grace. మరి కృపాయుగంలో He is waiting. ఆయన వేచి ఉన్నాడు. He is waiting. ఆయన వేచి ఉన్నాడు. One day he will visit. కానీ ఒకరోజు దర్శిస్తాడు. So may God help us to understand this and be careful, and with fear and trembling we may work out our own salvations with fear and trembling. మరి ఇవన్నీ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని మనకి ఇవ్వబడిన రక్షణ భయంతోనూ వణుకుతోనూ కొనసాగించుకుందాం. These disciples were chosen by Lord Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభువు తానే స్వయంగా శిష్యులను ఎన్నుకున్నాడు. And then he went on the Mount of Olives to pray. మరి ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్ళి ప్రార్థించాడు. They also followed him. వాళ్ళు ఆయనను వెంబడించారు. That is a wonderful sight. అది ఒక గొప్ప రమ్యమైన wonderful thing. ఘటన. Then what happened? తర్వాత ఏం జరిగింది? Verse 45. 45వ వచనంలో, Luke's Gospel 22 verse 45. లూకా సువార్త 22:45. And when he rose up from the prayer and was come to his disciples, he found them sleeping for sorrow. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. That means their following is not complete. అంటే వాళ్ళు వెంబడించుట పూర్తిగా లేదు. Their following is not perfect. మరి వారు పరిపూర్ణంగా వెంబడించట్లేదు. There is some problem in their life. వారి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంది. You know what our friend Peter said? పేతురు ఏమన్నాడు తెలుసా? He said something very important. మరి ఒక ప్రాముఖ్యమైన చెప్పాడు. Luke's Gospel లూకా సువార్త 22 22వ అధ్యాయం verse 33. 33వ వచనం. And he said unto him, Lord, I am ready to go with thee both into the prison and to death. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. ఉత్తర కుమార ప్రజ్ఞలు అంటారు దాన్ని. ఉత్తర కుమార ప్రజ్ఞలు అంటారు. గప్పాలు కొట్టినాడు. అంటే గప్పాలు కొట్టాడు. But Peter, when we study his character, మరి పేతురు ఆయన యొక్క స్వభావాన్ని మనం you know పరికించినప్పుడు what is his problem? ఆయన సమస్య ఏంటో తెలుసా? Spirit is willing, మరి ఆత్మ సిద్ధము, but flesh is weak. మరి కానీ శరీరము బలహీనం. But whatever he said with all his heart. మరి హృదయపూర్వకంగానే చెప్పాడు. But flesh was not cooperating. కానీ తనకున్న శరీరము ఆయనకు That's సహకరించట్లేదు. why when he was captured, when Lord Jesus was arrested, యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడినప్పుడు we read in Matthew's Gospel 26 verse 56, మత్తయి సువార్త 26:56లో all the disciples left him and fled. శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. And then Peter was following him from afar off. పేతురు అయితే ఆయన దూరం నుంచి దూరం వెంబడిస్తున్నాడు. దూరం నుంచి చూస్తున్నాడంట. దూరం నుంచి వెంబడిస్తున్నాడు. What type of disciple you are? మరి నీవు ఎటువంటి శిష్యుడివి?
So may God help us to examine ourselves. మన జీవితాన్ని పరీక్షించుకో దేవుడు మనకు సహాయం Every చేయాలి. word is very important for us. ప్రతి ఒక్క పదము మనకు ఎంతో You should ప్రాముఖ్యమైనది. be a true disciple of the Lord, మనము దేవునికి నిజమైనటువంటి శిష్యుడిగా ఉండాలి. where you are waiting to listen to Him carefully నీవు దేవుని వాక్యాన్ని జాగ్రత్త వినడానికి ఉండాలి. and willing to do what He would tell you to do. దేవుని యొక్క వాక్యం చెప్పింది చేయడానికి నీవు సిద్ధపడి ఉండాలి. See Psalm 123, కీర్తన 123లో verse 2. రెండవ వచనంలో There we have a wonderful example of what is the discipleship. ఇక్కడ మరి శిష్యత్వం అంటే ఏంటో రమ్యమైన మాట ఉంది. 123, కీర్తన 123 verse 2. రెండవ వచనము. Psalm 123, verse 2. కీర్తన 123 రెండవ వచనం. Behold, as the eyes of the servants look unto the hand of their masters, and as the eyes of a maiden unto the hand of her mistress, so our eyes wait upon the Lord our God until that He have mercy upon us. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. That should be our practice. ఇది మన అన్వయించుకొని జీవించాలి. Then you will be a true disciple. అప్పుడు నీవు నిజమైనటువంటి శిష్యుడు అవుతావు. As we have read in Acts chapter 11, verse 26, disciples were called Christians. అపోస్తల కార్యములు 11:26లో చదివినట్లు మరి శిష్యులు క్రైస్తవులు అయినబడిరి. May God bless this word. దేవుడి ఈ వాక్యం We దీవించును will గాక. see more tomorrow. దేవుని చిత్తం అయితే అధికంగా రేపు చూస్తాం. Our loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, thank Thee for the word ministered unto us. ప్రభువా మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. Bless it to our lives, and we may be able to obey to Thy word wherever there is some lacking in our life. ప్రభువా మరి మేము ఎక్కడైతే తప్పిపోయినామో వాటిని అన్వయించుకొని జీవించి మరి ఆశ్రయించబడడానికి సహాయం చేయండి. Help us to read the word. ప్రభువా మీ యొక్క వాక్యం చదవడానికి సహాయం Help us చేయండి. to meditate the word. మీ యొక్క వాక్యం ధ్యానించడానికి సహాయం Help us చేయండి. to do the word. ప్రభువా వాక్యానికి విధేయత So చూపించడానికి that సహాయం Thy చేయండి. purposes, eternal counsels may fully be established in and through us. ప్రభువా మరి మీ నిత్య సంకల్పాలు మా జీవితంలో ఎల్లప్పుడూ నెరవేర్చబడడానికి సహాయం చేయండి. Pray with thanksgiving in Jesus' precious name. కృతజ్ఞతాస్తుతులతో యేసు ప్రభువు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Announcements, and then I will give benediction.